హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. ఈరోజు సెకండ్ ఇయర్ కొత్త టాపిక్ స్టార్ట్ చేయబోతున్నామా. కొత్త టాపిక్ ఎలక్ట్రోస్టాటిక్స్. ఓకే అమ్మా, ఆ కొత్త టాపిక్ ఎలక్ట్రోస్టాటిక్స్. దాంతోపాటు ప్యారలల్గా ఫస్ట్ ఇయర్ కైనమెటిక్స్ కూడా చెప్తూ ఉంటామా. అయితే సెకండ్ ఇయర్ కూడా స్టార్ట్ చేయాలి కాబట్టి చాలామంది అడిగారు స్టార్ట్ చేయమని చెప్పి ఎలక్ట్రోస్టాటిక్స్, కాబట్టి ఎలక్ట్రోస్టాటిక్స్ కూడా స్టార్ట్ చేసాము. సో రెండు ప్యారలల్గా వెళ్తాయి. ఓకే, ఎలక్ట్రోస్టాటిక్స్ కైనమెటిక్స్ రెండు ప్యారలల్గా చెప్తూ ఉంటాము. రైట్, అయితే ఒకసారి చూడమ్మా, ఎలక్ట్రోస్టాటిక్స్లో రెండు లెసన్స్ ఉంటాయమ్మా మీ సెకండ్ ఇయర్ సిలబస్లో. ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే రెండు లెసన్స్ని కలిపి ఎలక్ట్రోస్టాటిక్స్ అంటామమ్మా. ఫస్ట్ది ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్, రెండోది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. ఓకే అమ్మ, ఇదేంటి ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఇంకోటి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. ఇక్కడ జనరల్గా కెపాసిటెన్స్ని సెపరేట్ లెసన్ కింద ట్రీట్ చేస్తాం. ఓకే, మ్యాక్సిమం కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఈ కెపాసిటెన్స్ ని సెపరేట్ లెసన్ కింద ట్రీట్ చేస్తాం. ఓకే, ఏదైనా కానీ మొత్తం అంతా ఎలక్ట్రోస్టాటిక్స్ లోకి వస్తుంది. చూడమ్మా, ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే చార్జెస్ గురించి చదువుకుంటాం, మ్యాగ్నెటోస్టాటిక్స్ అంటే మ్యాగ్నెట్స్ గురించి చదువుకుంటాం. యాక్చువల్గా మన 10th క్లాస్ లెవెల్ వరకు వీటిని విడివిడిగా చదువుకున్నాం. అయితే హయ్యర్ లెవెల్కి వెళ్ళి కొద్దీ ఇవి వేరు వేరు కాదు, రెండు ఒకటే అని మీరు తెలుసుకుంటారమ్మా. సో ఈ ఎలక్ట్రిసిటీ వేరు, మ్యాగ్నెటిజం వేరు అని కాదు, రెండు ఇంటర్ రిలేటెడ్. దే ఆర్ వన్ అండ్ ది సేమ్, రెండు ఒకటే అమ్మ, రెండు ఇంటర్ రిలేటెడ్. ఓకే, రెండు ఇంటర్ రిలేటెడ్ అన్న విషయం మీరు హయ్యర్ క్లాసెస్కి వెళ్ళే కొద్దీ తెలుసుకుంటూ ఉంటారు. ఓకే, సో ఈ రెండిటిని కలిపి మనం ఎలక్ట్రోమాగ్నెటిజం అంటాం. ఎలక్ట్రోమాగ్నెటిజంలో మళ్ళీ రెండు చూస్తాం. ఆ ఎలక్ట్రోమాగ్నెటిజంలో రెండే ఇవ్వము, ఎలక్ట్రోస్టాటిక్స్, ఎలక్ట్రోడైనమిక్స్. ఓకే అమ్మా, ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే చార్జెస్ రెస్ట్లో ఉంటాయి. ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఏంటమ్మా, చార్జెస్ రెస్ట్లో ఉంటాయి. చార్జెస్ అంటే ఏంటని మనం తర్వాత చూద్దాం. సో ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఏంటి, చార్జెస్ రెస్ట్లో ఉంటాయి. ఎలక్ట్రోడైనమిక్స్లో చార్జెస్ మోషన్లో ఉంటాయి. ఓకే అమ్మా, ఎలక్ట్రోస్టాటిక్స్లో చార్జెస్ రెస్ట్లో ఉంటాయి, ఎలక్ట్రోడైనమిక్స్లో చార్జెస్ మోషన్లో ఉంటాయి. అయితే చూడమ్మా, ఎలక్ట్రోస్టాటిక్స్ డెఫినేషన్ మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు, ఎలక్ట్రోస్టాటిక్స్ డెఫినేషన్ మనం ఏ విధంగా చెప్పుకోవచ్చో చూడండి. ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఫీల్డ్స్, ఫోర్సెస్ అండ్ పొటెన్షియల్స్ అరైజింగ్ డ్యూ టు స్టాటిక్ చార్జెస్. స్టాటిక్ చార్జెస్ అంటే ఏంటమ్మా, చార్జెస్ ఎట్ రెస్ట్. రెస్ట్ లో ఉన్న చార్జెస్ వల్ల ప్రొడ్యూస్ అయిన ఫీల్డ్స్, ఫోర్సెస్ అండ్ పొటెన్షియల్స్, వాటికి సంబంధించి చదివే ఆ స్టడీనే మనం ఎలక్ట్రోస్టాటిక్స్ అంటాం. ఓకే అమ్మా, ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఏంటమ్మా, చార్జెస్ రెస్ట్ లో ఉంటాయి, అటువంటి రెస్ట్ లో ఉన్న చార్జెస్ ప్రొడ్యూస్ చేసే ఫీల్డ్స్, వాటి మధ్య ఉండే ఫోర్సెస్, వాటికి సంబంధించిన పొటెన్షియల్స్, వీటి గురించి స్టడీ చేయటాన్ని మనం ఎలక్ట్రోస్టాటిక్స్ అంటాం. ఎలక్ట్రోడైనమిక్స్ విషయానికి వచ్చినప్పటికీ చార్జెస్ ఆర్ ఇన్ మోషన్. అయితే చార్జెస్ ఎప్పుడైతే మోషన్ లోకి వచ్చినాయో డిఫరెంట్ ఇవి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి అమ్మా. ఓకే రైట్, సరే అయితే వాట్ ఈస్ ఛార్జ్? వాట్ ఈస్ ఛార్జ్? ఇక్కడ డెఫినేషన్ రాసే చూడడం, ఇది ముందే రాసి పెట్టుకున్నాను టైం సేవింగ్ కోసం. ఓకే, వాట్ ఈస్ ఛార్జ్? ఛార్జ్ అంటే ఇట్ ఈస్ అన్ ఇంట్రిన్సిక్ ప్రాపర్టీ. మ్యాటర్ కి ఇంట్రిన్సిక్ ప్రాపర్టీ. ఇంట్రిన్సిక్ ప్రాపర్టీ అంటే మ్యాటర్ లో ఆల్రెడీ కలిగి ఉన్న ప్రాపర్టీ, ద ఇంటర్నల్ ప్రాపర్టీ. అది మ్యాటర్ ఉంది అంటే మాస్ ఉంటుంది. అవునా కదా, మ్యాటర్ ఉంది, ఎంత చిన్న మ్యాటర్ అయినా కానివ్వండి, మ్యాటర్ ఉంది అంటే దానికి ఎంతో కొంత మాస్ ఉంటుంది, అంతేనా? సో మాస్ అనేది ఇట్ ఈస్ అన్ ఇంట్రిన్సిక్ ప్రాపర్టీ. అలాగే మ్యాటర్ ఉంది అంటే ఖచ్చితంగా దానికి ఛార్జ్ కూడా ఉంటుందమ్మా. మ్యాటర్ ఉంది అంటే ఖచ్చితంగా దానికి ఛార్జ్ కూడా ఉంటుంది, కాబట్టి ఛార్జ్ అనేది కూడా ఇట్ ఈస్ అన్ ఇంట్రిన్సిక్ ప్రాపర్టీ. ఓకే అమ్మా, ఇట్ ఈస్ అన్ ఇంట్రిన్సిక్ ప్రాపర్టీ ఆఫ్ ఎవరిదమ్మా, మ్యాటర్ది. మ్యాటర్ ఉంది అంటే మాస్ ఉంటుంది. మ్యాటర్ అంటే ఏంటి, మెటీరియల్. ఓకే, మెటీరియల్ ఉంది అంటే ఖచ్చితంగా ఛార్జ్ కూడా ఉంటుందమ్మా. ఓకే, సో అది ఎటువంటి ఇంట్రిన్సిక్ ప్రాపర్టీ అంటే ఇట్ ప్రొడ్యూసెస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్. ఓకే అమ్మా, మాస్ కూడా ఇంట్రిన్సిక్ ప్రాపర్టీనే. అదేంటి అసలు యాక్చువల్గా మాస్ అంటే ఏంటమ్మా, ఇట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా, అంతేనా? మాస్ అనేది ఇట్ ఈస్ అ మెజర్ ఆఫ్ ఇనర్షియా. అలాగే ఛార్జ్ కూడా ఇంట్రిన్సిక్ ప్రాపర్టీనే. ఎటువంటి ఇంట్రిన్సిక్ ప్రాపర్టీ అంటే ఇట్ ప్రొడ్యూసెస్
అండ్ ఎక్స్పీరియన్సెస్. ప్రొడ్యూస్ చేయడమే కదా, అది సెల్ఫ్గా ఎక్స్పీరియన్స్ కూడా చెందుతుంది. ఏం ఎక్స్పీరియన్స్ చెందుతుంది? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్. ఏంటమ్మా ఎఫెక్ట్స్? ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్. సో చార్జ్ అనేది ఇట్ ఈస్ అన్ ఇంట్రిన్సిక్ ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ అమ్మా. ఇంట్రిన్సిక్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ ఉంది అంటే ఛార్జ్ ఉన్నట్టే. ఓకే, అంతేకాకుండా ఆ ఛార్జ్ ఏం చేస్తుందమ్మా? ఇట్ ప్రొడ్యూసెస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్. ఓకే అమ్మా. అయితే సింబల్ ఆఫ్ ఇవన్నీ చిన్నప్పుడు చదువుకున్నాయమ్మా, అందుకని ఫాస్ట్గా వెళ్తున్నా. సింబల్ ఆఫ్ ఛార్జ్ ఏంటమ్మా? క్యూ. స్మాల్ క్యూతో డినోట్ చేస్తాం జనరల్గా, కొన్నిసార్లు క్యాపిటల్ క్యూ కూడా రాస్తాం. ఓకే, అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి. ఓకేనా? సో జనరల్గా ఛార్జ్ని క్యూతో డినోట్ చేస్తాం. ఛార్జ్ యొక్క యూనిట్ ఎస్ఐ యూనిట్ ఏంటమ్మా? కూలాం, కూలూమ్. ఏదోలా పలకండి, మనం ఎలాగ అలవాటైతే అలా పలుకుతాం. కొంతమంది కూలాం అని పలుకుతారు, కొంతమంది కూలూమ్ అంటారు. నేను కూలూమ్ అంటాను. ఓకే, దానికి సింబల్ వచ్చేసి క్యాపిటల్ సి. సో ఛార్జ్ అనేది ఇంకా ఇట్ ఈస్ ఎ స్కేలార్ క్వాంటిటీ, వెక్టార్ క్వాంటిటీ కాదు. ఛార్జ్ అనేది ఇట్ ఈస్ ఎ స్కేలార్ క్వాంటిటీ. ఛార్జ్ అనేది స్కేలార్ క్వాంటిటీ. మనకి మ్యాటర్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఛార్జెస్ దొరుకుతాయి అంటే 2 టైప్స్ ఆఫ్ ఛార్జెస్ దొరుకుతాయమ్మా, పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్. మ్యాటర్లో 2 టైప్స్ ఆఫ్ ఛార్జెస్ దొరుకుతాయమ్మా. ఏంటవి? పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్ అంటే చూడమ్మా, ఇక్కడ యాక్చువల్గా బాడీకి ఛార్జ్ ఉంది అంటే చూడమ్మా, మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ యాటమ్స్, అంతే కదా. మ్యాటర్ ఈజ్, ఇక్కడ మ్యాటర్ అంటున్నాం కదా, ఇంట్రిన్సిక్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ అంటున్నాం కదా. చూడండి, మ్యాటర్ అనేది ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ యాటమ్స్. యాటమ్స్లో ఏముంటాయమ్మా? ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి. ప్రోటాన్స్కి ఏ ఛార్జ్ ఉంటుంది అంటే పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ప్రోటాన్స్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఓకే అమ్మా, ఇక్కడ మన ఒక బాడీకి పాజిటివ్ ఛార్జ్ ఉందంటే మీనింగ్ ఏంటి? ప్రోటాన్స్ ఎక్కువ ఉన్నాయని అర్థం. నార్మల్గా అయితే ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్గా ఉంటాయమ్మా. నార్మల్గా యాటమ్ అనేది న్యూట్రల్, అంటే మ్యాటర్ మనం తీసుకుంటే అది న్యూట్రల్గా ఉంటుంది నార్మల్గా అయితే. ఓకే, అక్కడ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి. ఒక బాడీకి పాజిటివ్ ఛార్జ్ ఉందంటే మీనింగ్ ఏంటి? ఒక బాడీకి పాజిటివ్ ఛార్జ్ ఉందంటే మీనింగ్ ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కన్నా నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎక్కువ ఉన్నాయని అర్థం. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఛార్జ్, ప్రోటాన్స్ పాజిటివ్ ఛార్జ్ అమ్మా. ఒక బాడీకి పాజిటివ్ ఛార్జ్ ఉందంటే మీనింగ్ ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కన్నా నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎక్కువ ఉన్నాయని అర్థం. అలాగే ఒక బాడీకి నెగిటివ్ ఛార్జ్ ఉందంటే మీనింగ్ ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కన్నా నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎక్కువ ఉన్నాయని అర్థం. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ గమనించాలమ్మా, ఒక బాడీకి పాజిటివ్ ఛార్జ్ ఎలా వస్తుంది? ప్రోటాన్స్ని యాడ్ చేయటం వల్ల, ఎలక్ట్రాన్స్ని తీసేయటం వల్ల. ఇది మనకు కావాల్సిన క్వశ్చన్. ఓకేనా? ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎక్కువ ఉంటే పాజిటివ్ ఛార్జ్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటే నెగిటివ్ ఛార్జ్ అని చెప్పాను. అయితే ఒక బాడీకి పాజిటివ్ ఛార్జ్ ఎలా వస్తుంది? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని తీసేయటం వల్ల లేదా నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ని యాడ్ చేయటం వల్ల? 2 రకాలుగా రావచ్చు కదా. అయితే గుర్తుపెట్టుకోండి అమ్మా, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని తీసేయటం వల్ల, కొన్ని ఎలక్ట్రాన్స్ని ఒక బాడీలోంచి తీసేయటం వల్ల మనకి బాడీకి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో బాడీకి పాజిటివ్ ఛార్జ్ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ బాడీకి ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఉంది, మనకు విటమిన్ డెఫిషియన్సీ ఉన్నట్టు. ఓకే, మన బాడీలో విటమిన్ డెఫిషియన్సీ ఉన్నట్టు బాడీకి పాజిటివ్ ఛార్జ్ ఉందంటే మీనింగ్ ఏంటమ్మా? దాంట్లోంచి కొన్ని ఎలక్ట్రాన్స్ని మనం బయటికి తీసేసాం, కొంత నెగిటివ్ ఛార్జ్ని తగ్గించేసాం, దానివల్ల నెట్ పాజిటివ్ ఛార్జ్ పెరిగిపోయింది. ఓకేనా? సో బాడీకి పాజిటివ్ ఛార్జ్ ఉందంటే మీనింగ్ ఏంటమ్మా? అది ఎలక్ట్రాన్ డెఫిషియన్సీతో ఉంది అని, అంటే ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయి అని అర్థం. ఒక బాడీకి నెగిటివ్ ఛార్జ్ ఉందంటే మీనింగ్ ఏంటి? ప్రోటాన్స్ తీసినట్టు కాదు, ప్రోటాన్స్ని తీసేసినట్టు కాదు. ప్రోటాన్స్ తీయలేమమ్మా. ప్రోటాన్స్ని యాడ్ చేయడం తీయడం అనేది మామూలు విషయం కాదు. ఒక ప్రోటాన్ మనం బయటికి తీసేసామంటే ఎలిమెంట్ మార్చేస్తున్నాం అని అర్థం. హీలియంలోంచి ఒక ప్రోటాన్ బయట తీసామంటే హైడ్రోజన్ కింద మారిపోతుంది అనమాట, అంతే కదమ్మా. హీలియంలోంచి ఒక ప్రోటాన్, న్యూక్లియస్లోంచి ఒక ప్రోటాన్ బయట తీయడం అంటే మాటలు కాదమ్మా, అటామిక్ బాంబ్ అది. ఓకేనా? ఒక ప్రోటాన్ని బయటికి తీయడం అంటే మాటలు కాదు. సో ఒక ప్రోటాన్ని బయటికి తీయడం అంటే న్యూక్లియస్లోంచి మామూలుగా అయ్యే విషయం కాదమ్మా. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఎలక్ట్రాన్స్ని బయటకు తీస్తాం, లేదంటే ఎలక్ట్రాన్స్ని యాడ్ చేస్తాం. ఎలక్ట్రాన్స్ని బయటకు తీస్తే బాడీకి పాజిటివ్ ఛార్జ్ వచ్చిందంటాం, ఎలక్ట్రాన్స్ని యాడ్ చేస్తే బాడీకి నెగిటివ్ ఛార్జ్ వచ్చింది అంటాం. సో ఈ రకంగా మనకి ఛార్జెస్ 2 టైప్స్ అమ్మా, పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్. ఓకే, ఇవన్నీ మీకు తెలుసు. పాజిటివ్ రిపెల్, నెగిటివ్ కూడా రిపెల్, అంటే లైక్ ఛార్జెస్ రిపెల్, అంతే కదమ్మా.
ఓకే, దీని మీనింగ్ ఏంటి? లైక్ చార్జెస్ రిపెల్. లైక్ చార్జెస్ రిపెల్. ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ లేదా నెగిటివ్ పాజిటివ్ రెండు అట్రాక్ట్ అవుతాయి. అంటే అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్. అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్ ఈచ్ అదర్. లైక్ చార్జెస్ రిపెల్ ఈచ్ అదర్, అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్ ఈచ్ అదర్. ఇదన్నీ మీకు తెలుసు. పాజిటివ్ పాజిటివ్ రిపెల్ అవుతాయి, నెగిటివ్ నెగిటివ్ కూడా రిపెల్ అవుతుంది. పాజిటివ్ నెగిటివ్ అయితే మాత్రం అట్రాక్ట్ అవుతాయి. ఓకే అమ్మ. నెక్స్ట్, ఛార్జ్ కి మాస్ కి డిఫరెన్స్ ఏంటి? అసలు ఛార్జ్ అంటే ఏంటమ్మా? అది ఇంట్రెన్సిక్ ప్రాపర్టీయే, మాస్ కూడా ఇంట్రెన్సిక్ ప్రాపర్టీయే. మరి ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఓకే అమ్మా. ఛార్జ్ అనేది ఇంట్రెన్సిక్ ప్రాపర్టీయే, మాస్ అనేది కూడా ఇంట్రెన్సిక్ ప్రాపర్టీయే. బట్ ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఓకే, డిఫరెన్స్ ఏంటి అంటే మాస్ అనేది ఇట్ ఈస్ ఇనర్షియా, మెజర్ ఆఫ్ ఇనర్షియా అమ్మ. మాస్ అనేది ఇట్ ఈస్ ఎ మెజర్ ఆఫ్ ఇనర్షియా. ఛార్జ్ అనేది ఆల్రెడీ డెఫినేషన్ రాసుకుని ఇట్ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్. ఇంకా చార్జెస్ లో పాజిటివ్ ఛార్జ్ అని నెగిటివ్ ఛార్జ్ అని ఉంటాయి, కానీ మాస్ లో పాజిటివ్ మాస్ నెగిటివ్ మాస్ ఉండదమ్మా. ఓన్లీ పాజిటివ్ మాస్ ఉంటుంది. ఓకే, ఓన్లీ పాజిటివ్ మాస్ ఉంటుంది, నెగిటివ్ మాస్ అనేది ఉండదు. అదే చార్జెస్ లో అయితే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఇంకా చార్జ్ ఈజ్ ఇన్వేరియంట్ అట్ రిలేటివిస్టిక్ స్పీడ్. ఏంటిది? ఏంటి పదం మీనింగ్ ఏంటి? ఆ పక్కన మాస్ చేంజెస్ అట్ రిలేటివిస్టిక్ స్పీడ్ అంటున్నా. చార్జ్ ఈజ్ ఇన్వేరియంట్ అట్ రిలేటివిస్టిక్ స్పీడ్. రిలేటివిస్టిక్ స్పీడ్ అంటే వెన్ వీఆర్ మూవింగ్ విత్ a velocity which is comparable to the velocity of light. మనం లైట్ వెలాసిటీతో కంపారబుల్గా ట్రావెల్ చేస్తుంటే, లైట్ వెలాసిటీ ఎంతమ్మా? 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. ఎయిర్లో కానీ వ్యాక్యూమ్లో కానీ 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. కిలోమీటర్స్లో చెప్పుకుంటే 3 lakhs కిలోమీటర్స్ పర్ సెకండ్ అమ్మా. సెకండ్కి 3 lakhs కిలోమీటర్స్ లైట్ యొక్క స్పీడ్. లైట్ యొక్క స్పీడ్ ఎంతమ్మా? సెకండ్కి 1 సెకండ్కి 3 lakhs కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. ఆ వెలాసిటీతో కంపారబుల్ వెలాసిటీతో మనం ట్రావెల్ చేస్తుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 కిలోమీటర్స్ పర్ సెకండ్ మనం ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి, లేదా ఇక్కడ ఛార్జ్ని మనం కదిపాం, మూవ్ చేసాం. ఎంతమ్మా? సమ్ రిలేటివిస్టిక్ స్పీడ్. రిలేటివిస్టిక్ స్పీడ్ అంటే మీనింగ్ అదే అమ్మా, కంపారబుల్ టు ది వెలాసిటీ ఆఫ్ లైట్. వెలాసిటీ ఆఫ్ లైట్ కంపారబుల్గా ఉండాలి ఆ స్పీడ్. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ 50,000 కిలోమీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి ఈ ఛార్జ్ని మనం కదిపామనుకోండి, ఆ కేసులో కూడా ఛార్జ్ వాల్యూ మారదు. ఓకే అమ్మా. రిలేటివిస్టిక్ స్పీడ్లో వెళ్తున్నా కూడా, ఛార్జ్ రిలేటివిస్టిక్ స్పీడ్లో వెళ్తున్నా కూడా, రిలేటివిస్టిక్ స్పీడ్ అంటే ద వెలాసిటీ కంపారబుల్ టు ది వెలాసిటీ ఆఫ్ లైట్, చాలా 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 ఫాస్ట్గా చాలా చాలా స్పీడ్గా మూవ్ అవుతున్నా కూడా ఛార్జ్ వాల్యూ మారదు. ఛార్జ్ ఈజ్ ఇన్వేరియంట్. అయితే మాస్ మారుతుంది. అదమ్మా డిఫరెన్స్. మాస్ మాత్రం మారుతుంది. ఎలా మారుతుంది అంటే అక్కడ చిన్న ఫార్ములా రాసే, బహుశా కనపట్లేదు అనుకుంటే ఈ పక్కన రాస్తామా. m = m0/√1 - v²/c². ఈ రకంగా మాస్ మారుతుందమ్మా. అక్కడ m0 అంటే బాడీ రెస్ట్ లో ఉన్నప్పుడు బాడీకి ఉండే మాస్. m0 అంటే ఏంటమ్మా? దీన్ని రెస్ట్ మాస్ అంటాం. m0 అంటే దాన్నే మనం రెస్ట్ మాస్ అంటాం. ఓకే, ఇక్కడ v² అంటే v అంటే వెలాసిటీ ఆఫ్ బాడీ, c అంటే వెలాసిటీ ఆఫ్ లైట్. ఓకే, ఈ ఫార్ములాని బేస్ చేసుకుని మాస్ అనేది మారుతూ ఉంటుంది. రెస్ట్ లో ఉన్నప్పుడు మాస్ ఒకలా ఉంటుంది, మాస్ మోషన్ లో ఉన్నప్పుడు మాస్ ఒకలా ఉంటుంది మా బాడీ యొక్క మాస్. సో అక్కడ మాస్ అనేది ఇట్ ఈస్ ఇన్వేరియంట్ కాదు, అది మారుతుంది అనమాట. ఇట్ ఈస్ వేరియంట్. ఓకే అమ్మా. రిలేటివిస్టిక్ స్పీడ్ లో మాస్ మారుతున్నాం. ఇది మనం స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, ఐన్స్టీన్ గారు చెప్పిన స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో ఈ కాన్సెప్ట్ ఉంటుంది. ఒకప్పుడు ఈ లెసన్ ఉండేది అమ్మ, ఇంటర్మీడియట్ సిలబస్ లో ఈ లెసన్ ఉండేది. తర్వాత తీసిపడేశారు అనుకోండి, నాకు తెలిసి ఉండేది ఇది అనుకుంటున్నా. ఓకే, వెరీ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అమ్మా థియరీ ఆఫ్ రిలేటివిటీ అనేది. ఆ థియరీ ఆఫ్ రిలేటివిటీలో చెప్పిన కాన్సెప్ట్ ఇది. ఓకే అమ్మా. అంటే మాస్ అనేది అది ఏం జరుగుతుంది అంటే స్పీడ్ పెరుగుతుంటే మాస్ కూడా పెరుగుతుందమ్మా. ఈ ఫార్ములా ప్రకారం మాస్ కూడా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది c/2 అనే వెలాసిటీతో వెళ్తుంది అనుకుందాం. ఓకే, ఈ బాడీ c/2 అనే వెలాసిటీతో వెళ్తుంది అనుకుందాం. ఇది m0 అనే మాస్ c/2 అనే వెలాసిటీతో వెళ్తుంది. అప్పుడు v² వల్ల ఏం రాసుకోవచ్చు? c²/4 అని రాసుకోవచ్చా? c/2 అంటే v² వల్ల ఏం రాసుకోవచ్చు? c²/4 అని రాసుకోవచ్చు కదా. c² క్యాన్సిల్ అవుతుంది,
1 మైనస్ 1/4 ఏమవుతుందమ్మా 3/4 అవుతుంది. 3/4 అంటే 2/√3 అంతే కదా. దేర్ఫోర్ m ఈక్వల్ టు 2/√3 m0. 2/√3 అంటే 2/1.732. డెఫినెట్లీ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 1. సో ఇక్కడ ఏం జరుగుతుందమ్మా m ఈజ్ గ్రేటర్ దాన్ m0. సో రెస్ట్ మాస్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఓకే, అర్థమవుతుందమ్మా. m ఈక్వల్ టు 2/√3 m0 అంటున్నా. ఇప్పుడు వెన్ బాడీ ఈజ్ మూవింగ్ విత్ హాఫ్ ది స్పీడ్ ఆఫ్ లైట్, ఫుల్ స్పీడ్ ఆఫ్ లైట్ తో కాదు, స్పీడ్ ఆఫ్ లైట్ తో వెళ్తే ఇన్ఫినిటీ అయిపోతుంది. ఓకేనా, హాఫ్ ది స్పీడ్ ఆఫ్ లైట్ తో వెళ్తే కనుక మాస్ అనేది పెరుగుతుంది. ఓకే, అటువంటిది ఏది చార్జెస్ లో జరగదు. చార్జ్ ఈజ్ ఇన్వేరియంట్. చార్జ్ అనేది ఇట్ ఈస్ ఇన్వేరియంట్. ఓకేనా, సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా. నెక్స్ట్ చూడండి అమ్మా, ప్రాపర్టీస్ ఆఫ్ చార్జెస్. ఆల్రెడీ కొన్ని ప్రాపర్టీస్ మనం చదివాం. ఏంటది? పాజిటివ్ చార్జెస్, లైక్ చార్జెస్ రిపెల్, అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్, ఇంకా చార్జెస్ ఆర్ ఇన్వేరియంట్. ఇవి కూడా ప్రాపర్టీస్ ఏమో ఆల్రెడీ చదివాము. అయితే ఇంకా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, కూడా చదువుదాం. ఏంటది? కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్. కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్ అంటే చార్జ్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. అంతే కదమ్మా. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, బట్ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్ అని చదువుకున్నాం. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ సేమ్ అలాగే. కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అంటే ఛార్జ్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. ఛార్జ్ని మనం క్రియేట్ చేయలేము, అలా అని డిస్ట్రాయ్ చేయలేము. మనం ఏం చేయగలం? ఇట్ కెన్ ఓన్లీ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ. ఇట్ కెన్ ఓన్లీ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ. చూడమ్మా, ఇది ఒక ఐసోలేటెడ్ సిస్టమ్. ప్రపంచంతో ఏ సంబంధం లేని సిస్టమ్ అనమాట ఇది. ఐసోలేటెడ్ సిస్టమ్. ఇది ఒక ఐసోలేటెడ్ సిస్టమ్ అనుకుందాం. ఓకే, దీంట్లో ఒక 3 బాడీస్ ఉన్నాయి. డింగ్ 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 3 బాడీస్ ఉన్నాయి. కన్ను, 2 కళ్ళు, ఒక నోరులే ఉంది అది. ఓకే, 3 బాడీస్ ఉన్నాయమ్మా. ఒక బాడీ యొక్క ఛార్జ్ 3 కూలమ్స్ అనుకుందాం. ఒక బాడీ యొక్క ఛార్జ్ 3 కూలమ్స్ అనుకుందాం. ఇంకొక బాడీ యొక్క ఛార్జ్ 5 కూలమ్స్ అనుకుందాం. ఓకే, ఇంకో బాడీ ఛార్జ్ -6 కూలమ్స్ అనుకుందాం. మైనస్ లో ఉంది. ఓకే, ఇంకొక బాడీ యొక్క ఛార్జ్ ఏమనుకున్నామా? -6 కూలమ్స్ అనుకున్నాం. ఓకే, సో ఈ ఐసోలేటెడ్ సిస్టమ్ ని కొంచెం అటు ఇటు ఇలా కదిపాం అనుకున్నాం. కదపడం వల్ల ఒక దాంట్లో అదే ఒక బాడీ ఇంకో బాడీ కాంటాక్ట్ లోకి వస్తాయి. కాంటాక్ట్ లోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది? కాంటాక్ట్ లోకి వచ్చిన తర్వాత ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి ఛార్జ్ ట్రాన్స్ఫర్ అవుతుంది కదమ్మా. ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి ఛార్జ్ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. ఛార్జ్ ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత ఇట్ కెన్ ఓన్లీ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ అన్నమాట. ఓకే, సో ఇవి ఎప్పుడైతే కాంటాక్ట్ లోకి వచ్చినాయో ఒక బాడీ నుంచి ఇంకో బాడీ కొంత ఛార్జ్ ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటుంది. అవ్వకపోవచ్చు, అయ్యి ఉండొచ్చు. అయ్యింది అనుకుందాం ఈసారి. ఓకే, అయితే ఒకదాని ఛార్జ్ ఏమో +2 కూలమ్స్, ఇంకో దాని ఛార్జ్ -5 కూలమ్స్ ఉన్నాయనుకోండి. దాని ఛార్జ్ ఏమవుతుంది? మూడో దాని ఛార్జ్ ఏమవుతుంది అంటే చూడండి, ఇది ఐసోలేటెడ్ సిస్టమ్ కదా. నెట్ ఛార్జ్ ఎంత? 5 + 3 8 - 6 +2 కూలమ్స్ అంతే. దీని నెట్ ఛార్జ్ ఎంత అమ్మా? దీని నెట్ ఛార్జ్ 5 కూలమ్స్ +3 కూలమ్స్. ఈ రెండు ఏంటమ్మా? పాజిటివ్ ఛార్జెస్ కాబట్టి యాడ్ చేసా. -6 ఎంత అవుతుంది? 5 + 3 8 - 6 2 కూలమ్స్. సో ఇక్కడ నెట్ ఛార్జ్ ఎంతమ్మా? ఇక్కడ నెట్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు 2 కూలమ్స్ +2 కూలమ్స్. ఇక్కడ కూడా సేమ్ ఉండాలమ్మా. ఇక్కడ కూడా నెట్ ఛార్జ్ +2 కూలమ్సే ఉండాలి. ఓకే, అదే కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. ఇదే కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అమ్మా. ఇక్కడ కూడా ఏముండాలి? నెట్ ఛార్జ్ +2 కూలమ్సే ఉండాలమ్మా. ఉంటుందా? అలాగా ఉంటుంది. +2 కూలమ్సే ఉండాలి. ఉంటుందా? అలా అని ఉంటుంది. కాబట్టి దీని ఛార్జ్ ఏమవుతుంది? -5c + 2c + x అనుకుందాం ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉండాలమ్మా? నెట్ ఛార్జ్ 2 కూలమ్స్ ఉండాలి. నెట్ ఛార్జ్ ఎంత ఉండాలి? 2 కూలమ్స్ ఉండాలి. ఓకే, ఈ సి తీసేద్దాం. ఎందుకు? కూలమ్స్ అని తెలుసు కదా మనకి. ఆ సి తీసేద్దాం. ఓకే, దేర్ఫోర్ x ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? x ఈక్వల్ టు ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. x ఈక్వల్ టు +5 అవుతుంది. ఈ -5 ఒకటి వెళ్తుంది. ఏమవుతుందమ్మా? +5 అవుతుంది. దేర్ఫోర్ దిస్ ఈజ్ +5 కూలమ్స్. ఇది ఎంత అని అడిగాను. ఎలా చెప్తారమ్మా? దట్ ఈస్ +5 కూలమ్స్. ఓకే అమ్మా, ఈ రకంగా
కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అంటే మీనింగ్ ఏంటమ్మా, ఛార్జెస్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. ఛార్జెస్ ని మనం క్రియేట్ చేయలేం, అట్ ది సేమ్ టైం డిస్ట్రాయ్ కూడా చేయలేము. అయితే మనం ఏం చేస్తాం, ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి ట్రాన్స్ఫర్ చేస్తాం. దాని ఇంకో రకంగా మీనింగ్ చెప్తున్నామా, ఇంకో రకంగా మీనింగ్ ఏంటి, ద టోటల్ ఛార్జ్ ఆఫ్ ఎన్ ఐసోలేటెడ్ సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్. అది కూడా రాయిన పాయింట్ ఇక్కడ. టోటల్ ఛార్జ్ ఆఫ్ ఎన్ ఐసోలేటెడ్ సిస్టమ్ ఎలా ఉంటుందమ్మా, రిమైన్స్ కాన్స్టెంట్. రిమైన్స్ కాన్స్టెంట్. ఓకే అమ్మా, టోటల్ ఛార్జ్ కనుక్కుంటే మనం ఏం చేసాం, సింపుల్ గా ఛార్జెస్ ని యాడ్ చేసాం, అంతేనా. సింపుల్ గా ఛార్జెస్ ని యాడ్ చేసాం. టోటల్ ఛార్జ్ కనుక్కుంటే ఇక్కడ మనం ఏం చేసాము, సింపుల్ గా ఛార్జెస్ ని యాడ్ చేసాం. ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్ పెట్టి యాడ్ చేసాము. యాడ్ చేస్తే మనకి నెట్ ఛార్జ్ అనేది వచ్చింది. నెట్ ఛార్జ్ అంటే టోటల్ ఛార్జ్, టోటల్ నెట్ ఛార్జ్. ఓకే అమ్మా, టోటల్ నెట్ ఛార్జ్ ఆఫ్ ఎన్ ఐసోలేటెడ్ సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్. అందుకే మనం ఈ పాయింట్ కూడా రాసుకోవచ్చు కదా, చార్జెస్ ఆర్ అడిటివ్ ఇన్ నేచర్ అని రాయచ్చా, అడిటివ్ ఇన్ నేచర్. నటూరి, NATURE, నటూరి. చార్జెస్ ఆర్ ఎడిటివ్ ఇన్ నటూరి, నేచర్ అమ్మ. చార్జెస్ ఆర్ ఎడిటివ్ ఇన్ నేచర్. సింపుల్ గా యాడ్ చేయటమే, చార్జెస్ ని మనం సింపుల్ గా యాడ్ చేయటమే. సో అదొక ప్రాపర్టీ కింద కూడా రాసుకోవచ్చు. సో ఇలా నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ రాసుకోవచ్చమ్మా. మనం మెయిన్ ప్రాపర్టీస్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. ఓకే అమ్మా, మనం ఓన్లీ మెయిన్ ప్రాపర్టీస్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. ఇంకో క్వశ్చన్ అమ్మా, ఛార్జ్ ని మనం క్రియేట్ చేయలేము అంటున్నాం, డిస్ట్రాయ్ చేయలేము అంటున్నాం. అంటే ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి ఛార్జ్ ని మనం ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నాం. ఈ టోటల్ యూనివర్స్ లో నెట్ ఛార్జ్ ఎంత ఉంటుందమ్మా, 0 ఉంటుందా, పాజిటివ్ ఉంటుందా, నెగిటివ్ ఉంటుందా? ఓకే చూడమ్మా, సపోజ్ 2 బాడీస్ ఉన్నాయి, ఈ 2 న్యూట్రల్ అమ్మా అనుకుందాం. ఒక సిస్టంలో 2 బాడీస్ ఉన్నాయి, ఈ 2 న్యూట్రల్ అనుకుందాం. నేను ఇందులోంచి పాజిటివ్ ఛార్జ్ తీసి దీనికి ఇచ్చా, సారీ నెగిటివ్ ఛార్జ్ తీసి దీనికి ఇచ్చా. దీంట్లోంచి ఒక 2 కూలూమ్స్ ఛార్జ్ తీసి నేను దీనికి ఇచ్చా. సో దీనికి ఇవ్వడం వల్ల ఇది ఏమైంది, -2 కూలూమ్స్ అయింది, ఇదేమో +2 కూలూమ్స్ అయింది. ఓకే ఓకే, దీంట్లోంచి ఛార్జ్ తీసి దీనికి ఇచ్చాము. దీంట్లోంచి 2 కూలూమ్స్ ఛార్జ్ తీసి నేను దీనికి ఇచ్చా. అప్పుడు ఏమవుతుంది, యాక్చువల్గా న్యూట్రల్ బాడీస్, ఇక్కడేమో +2 కూలూమ్స్ ఛార్జ్ వచ్చింది, -2 కూలూమ్స్ ఛార్జ్ వచ్చింది. సో ఓవరాల్ గా నెట్ ఛార్జ్ ఏమైందమ్మా, 0. నెట్ ఛార్జ్ ఏమైంది, 0. కానీ ఛార్జెస్ ఉన్నాయంటే ఉన్నాయి, పాజిటివ్ ఛార్జ్ ఉంది, నెగిటివ్ ఛార్జ్ ఉంది. బట్ ఓవరాల్ గా నెట్ ఛార్జ్ ఏమైంది, 0. ఈ ఐసోలేటెడ్ సిస్టమ్, ఈ పర్టికులర్ ఐసోలేటెడ్ సిస్టమ్ లో నెట్ ఛార్జ్ 0 అయ్యింది. నేను ఇప్పుడు ఏమడుగుతున్నా అంటే, మన యూనివర్స్ మొత్తాన్ని ఒక సిస్టమ్ కింద తీసుకుందాం. ఓకే, ఈ విశ్వం అంతా ఒక సిస్టమ్ కింద తీసుకుందాం అమ్మా. ఓకేనా, యూనివర్స్, ఈ టోటల్ యూనివర్స్ మొత్తం, స్టార్స్, ప్లానెట్స్ అన్నిటిని కలిపి ఒక సిస్టమ్ కింద తీసుకుందాం. ఒక సిస్టమ్ కింద తీసుకుంటే నెట్ ఛార్జ్ ఎంత ఉంటుంది, పాజిటివ్ ఉంటుందా, నెగిటివ్ ఉంటుందా, లేదా 0 ఉంటుందా? పాజిటివ్ ఉంటుందా, నెగిటివ్ ఉంటుందా, 0 ఉంటుందా? అంటే ఆన్సర్ ఏదైనా ఉండొచ్చు అమ్మా. పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, 0 ఉండొచ్చు. అసలు ఈ యూనివర్స్ క్రియేట్ అయినప్పుడు కొంచెం ఎక్కువ పాజిటివ్ ఛార్జ్ ఉండొచ్చు కదా, ఆ పాజిటివ్ ఛార్జ్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఛార్జ్ ట్రాన్స్ఫర్ ఎంతైనా జరగవచ్చు. ఓకే, బాడీకి మధ్యలో ఛార్జ్ ట్రాన్స్ఫర్ అని ఎంతైనా జరగవచ్చు. బట్ నెట్ ఛార్జ్, ఓవరాల్ నెట్ ఛార్జ్, యూనివర్స్ యొక్క నెట్ ఛార్జ్ ఎంత ఉంటుంది అంటే మనకు తెలియదు. అది పాజిటివ్ ఉంటుందా, నెగిటివ్ ఉంటుందా, న్యూట్రల్ ఉంటుందా, 0 ఉంటుందా అంటే చాలా మంది 0 అని చెప్పేస్తారమ్మ. ఎందుకంటే ఎంత ఛార్జ్ అయితే క్రియేట్ అయిందో, ఎంత పాజిటివ్ ఛార్జ్ అయితే క్రియేట్ అయిందో అంత నెగిటివ్ ఛార్జ్ కూడా క్రియేట్ అవుతుంది కదా సార్, కాబట్టి నెట్ ఛార్జ్ 0 అవుతుంది కదా అనొచ్చు. అయితే యూనివర్స్ క్రియేట్ అయినప్పుడే, యూనివర్స్ టోటల్ గా తయారైనప్పుడే అది పాజిటివ్ ఛార్జ్, నెట్ పాజిటివ్ ఛార్జ్ ఉండొచ్చేమో. అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఏదన్నా ఉండొచ్చేమో, ఇలాంటి సిచ్యువేషన్ కాకుండా ఇలాంటి సిచ్యువేషన్ ఉండొచ్చేమో, మనకు తెలియదు కదమ్మా. గాడ్ క్రియేటెడ్ యూనివర్స్ అనుకుందాం, గాడ్ క్రియేటెడ్ యూనివర్స్. మనకి సైన్స్కి అందకపోతే ఏం చేస్తామో, గాడ్ క్రియేటెడ్ యూనివర్స్ అంతే. మన సైన్స్కి అందలేదు, అది తెలియదు, ఇంకా ఎలా క్రియేట్ అయిందో తెలియదు. సో గాడ్ క్రియేటెడ్ యూనివర్స్. గాడ్ యూనివర్స్ని క్రియేట్ చేసినప్పుడు కొంత ఎక్కువ పాజిటివ్ ఛార్జ్, నెట్ పాజిటివ్ ఛార్జ్ ఉండేటట్టు క్రియేట్ చేసి ఉండొచ్చుగా, లేదా కొంత ఎక్కువ నెగిటివ్ ఛార్జ్ ఉండేటట్టు క్రియేట్ చేసి ఉండొచ్చుగా, లేదా సమానంగా చూద్దాం అని చెప్పి న్యూట్రల్గా క్రియేట్ చేసి ఉండొచ్చుగా. మనకు తెలియదు అమ్మా.
సో టోటల్ ఛార్జ్ ఆఫ్ ది యూనివర్స్ ఎంత, టోటల్ నెట్ ఛార్జ్ ఆఫ్ ది యూనివర్స్ ఏముంటుంది, పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా అంటే దాన్ని మనం అంచనా వేయలేమమ్మా, చెప్పలేము అసలు, మనకు తెలియదు అది. ఓకే, మన ఏమంటారు దాన్ని, మన ఇమాజినేషన్కి అది చాలా బయట ఉందన్నమాట. ఓకే, మనం ఆర్గ్యూ చేయొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, జీరో ఉండొచ్చు అని మనం ఆర్గ్యూ చేయొచ్చు. ఓకే, దాని పక్కన పెడితే నెక్స్ట్ క్వాంటైజేషన్ ఆఫ్ ఛార్జ్. వాట్ ఈజ్ క్వాంటైజేషన్? ఇదేం పదం సార్, ఇది కొత్తగా ఏర్పడుతుంది, ఇది ఏంటిది? ఓకే అమ్మ, ఫటాఫట్ సిరీస్, ఫిజిక్స్ ఫటాఫట్ సిరీస్ కనుక చూస్తుంటే వాట్ ఈస్ క్వాంటైజేషన్ అనేది అర్థమయ్యే ఉంటుంది, ఎందుకంటే దాంట్లో క్వాంటైజేషన్ గురించి నేను డిస్కస్ చేశాను. అయితే ఓన్లీ కాంపిటేటివ్ లెవెల్లో డిస్కస్ చేసా, మొత్తం ఇన్ డెప్త్ వెళ్ళలేదు నేను. ఓకేనా? ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎంతవరకు అవసరమో, ఎలా అవసరమో అలా చెప్పాది. అది ఏమంటారని మీరు, ఫటాఫట్ సిరీస్ అనేది ఇట్ ఈస్ ఫాస్ట్ ట్రాక్ సిరీస్ అనుకోండి, లేదంటే క్రాష్ కోర్స్ అనుకోండి, క్రాష్ కోర్స్ ఫర్ నీట్ ఆర్ ఏటీజేఈ అనుకోండి, అది కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ న్యూక్లియస్ సంబంధించిన లెసన్ అప్లోడ్ చేస్తాను. న్యూక్లియస్ సంబంధించిన లెసన్, మొత్తం న్యూక్లియస్ సంబంధించిన లెసన్ మేబీ ఒక 2 వీడియోస్లో మొత్తం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. మామూలుగా అయితే న్యూక్లియస్కి ఒక 10 వీడియోస్ తీసుకుంటాను నేను, బట్ ఫటాఫట్ సిరీస్లో 2 వీడియోస్ ఫటాఫట్గా ఉంటున్నాం, ఫటాఫట్. ఓకే, రైట్. సరే అమ్మా, క్వాంటైజేషన్ ఆఫ్ ఛార్జ్. క్వాంటైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? క్వాంటైజేషన్ అంటే ఇన్ డెఫినెట్ ఫిక్స్డ్ అమౌంట్స్. ఏంటమ్మా క్వాంటైజేషన్ అంటే ఏంటి? ఇన్ డెఫినెట్ ఫిక్స్డ్ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను షాప్కి వెళ్ళి నాకు డస్టర్ కావాలి అని అడుగుతా, ఇదిగోండి డస్టర్ ఇస్తాడు. ఓకేనా? నాకు డస్టర్ కావాలి అని అడుగుతా, ఇస్తాడు, షాప్ ఓనర్ ఇస్తాడు డస్టర్. 2 డస్టర్లు కావాలి అంట, 2 డస్టర్లు ఇస్తాడు. అలాంటివి 2 డస్టర్లు ఇస్తాడు. 3 కావాలి, 4 కావాలి, 5 కావాలంటే ఇలాంటి 3, 4, 5 అలా ఇస్తాడు. అంతేకాకుండా నేను వెళ్ళి సార్ నాకు 1.5 డస్టర్ కావాలంటే ఇస్తాడే, గోమే కూడా పంపించేస్తాడు. అంతేనా? 1.5 డస్టర్ కావాలంటే ఇస్తాడు, దీన్ని సగం చేసి ఇస్తాడా? ఇవ్వడు కదా. సో ఈ డస్టర్ అనేది ఆ షాప్లో సమ్ ఫిక్స్డ్ అమౌంట్స్లో మాత్రమే దొరుకుతుంది. 1 డస్టర్, 2 డస్టర్, 3 డస్టర్, 4 డస్టర్స్ అలా దొరుకుతుంది. సమ్ ఫిక్స్డ్ అమౌంట్స్లో మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మార్కర్ తీసుకుని, ఈ మార్కర్ కొనడానికి వెళ్ళాను, 1 మార్కర్ లేదా 2 మార్కర్ లేదా 10 మార్కర్లు ఇస్తాడు, కానీ 1.5 మార్కరు, ఓకే 1.25 మార్కరు, 1.30 మార్కరు అలా ఇవ్వడు కదమ్మా. ఓకే, సేమ్ అదే అలాగే ఛార్జ్ కూడా ఒక ఫిక్స్డ్ అమౌంట్స్ లో మాత్రమే ఉంటుంది. ఆ ఫిక్స్డ్ అమౌంటే ఈ, ఆ ఫిక్స్డ్ అమౌంటే ఏంటమ్మా? ఈ. సో ఈ ఈక్వల్ టు 1.6 ఇంటూ 10⁻−19. ఎంతమ్మా ఈ వాల్యూ? 1.6 ఇంటూ 10⁻−19 కూలుమ్స్. దట్ ఈస్ ది ఛార్జ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. మీకు తెలుసు అది, లోవర్ క్లాసెస్ లో మీరు చదువుకున్నారమ్మా, 10th క్లాస్ లెవెల్లో మీరు చదువుకునే ఉంటారు. ఇది ఛార్జ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఎంతమ్మా? 1.6 ఇంటూ 10⁻−19 కూలుమ్స్. సో ఒక బాడీకి మనం అయితే ఈ అనే ఛార్జ్ ఇవ్వగలం. ఈ అంటే 1.6 ఇంటూ 10⁻−19, లేదంటే 2e అనే ఛార్జ్ అంటే 2 ఇంటూ 1.6 ఇంటూ 10⁻−19 కూలుమ్స్, లేదా 3e ఛార్జ్. ఆ రకంగా మనం ఛార్జ్ని ఇవ్వగలం తప్ప, ఓకే, హాఫ్ ఛార్జ్, హాఫ్ ఈ, 3/4e అలా ఇవ్వలేము. అదే క్వాంటైజేషన్ ఆఫ్ ఛార్జ్. ఇక్కడ ఒక సెంటెన్స్ రాసి చూడమ్మా. ద స్మాలెస్ట్ ఛార్జ్ దట్ కెన్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ ఇస్ కాల్డ్ ఎన్ ఎలక్ట్రాన్. ఒక ఛార్జ్, స్మాలెస్ట్ ఛార్జ్ అంటున్నా, ఇండిపెండెంట్ గా ఉండగలిగే ఒక వెరీ వెరీ స్మాలెస్ట్ ఛార్జ్ ఎంత అంటే ఇట్ ఈస్ ఛార్జ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. అంటే ఇదే, అంతకన్నా తక్కువ ఛార్జ్ ఇండిపెండెంట్ గా ఎగ్జిస్ట్ కాదు. ఓకే అమ్మా, అంతకన్నా తక్కువ ఛార్జ్ ఇండిపెండెంట్ గా ఎగ్జిస్ట్ కాదు. కొంతమంది వేరే వేరే బుక్స్ లో చదువుకుని ఉంటారు, కొంచెం హయ్యర్ లెవెల్ బుక్స్ చదువుకునే పిల్లలు కూడా ఉంటారమ్మా, వాళ్ళు ఆర్గ్యూ చేయొచ్చు, లేదు సార్ ఈ కాదు, మేము చదివాం, హాఫ్ ఈ కూడా ఉంటుంది, +/- 3/4 ఈ కూడా ఉంటుంది, +/- ఇలా కూడా ఛార్జెస్ ఎగ్జిస్ట్ అవుతాయి సార్. వీటిని క్వార్క్స్ అంటారు. మేము చదివామండి, వేరే బుక్స్ లో చదివాము, మేము యూట్యూబ్ లో వీడియోస్ చూసాము, వీటిని మనం క్వార్క్స్ అంటాం సార్. అంటే మా స్మాలెస్ట్ పార్టికల్ ఏముంటుంది అంటే నేను ఎలక్ట్రాన్ ఉంటుంది అన్నాను. అయితే ఈ ఎలక్ట్రాన్ కూడా కొన్ని చార్జ్డ్ పార్టికల్స్ తో మేడప్ అయి ఉంటుంది అని చెప్పి చాలా 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 స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉందమ్మా. వాటిని మనం ఏమంటాం? క్వార్క్స్ అంటాం. వాటిని మనం ఏమంటాం అమ్మా? క్వార్క్స్ అంటాం. హాఫ్ ఈ ఉండొచ్చు, 3/4 ఉండొచ్చు, 1/4 ఉండొచ్చు. ప్రస్తుతానికి మనకి అవుట్ ఆఫ్ సిలబస్,
ఓకే, ఇవి పీజీ లెవెల్లో ఉంటాయి. డిగ్రీ లెవెల్లో కొంతవరకు ఇస్తాడు, కొంచెం డెప్త్ అయితే పీజీ లెవెల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఈ క్వార్క్స్ గురించి మెన్షన్ చేస్తాడు. ఓకే, క్వార్క్స్ గురించి మెన్షన్ చేస్తాడు. అవి హాఫ్ ఈ ఉండొచ్చు, 1. యాక్చువల్గా నేను ఉండదా అన్నాను. ఓకే, ఛార్జ్ అనేది క్వాంటైజేషన్ ఆఫ్ ఛార్జ్, మనం ఛార్జ్ ఆ రకంగా ఎగ్జిస్ట్ కాదు అంటున్నా, కానీ ఉంటుంది అని చెప్పి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది. వాటిని మనం క్వార్క్స్ అంటాం. అయితే ఇక్కడ నేను పాయింట్ అందుకే రాశాను, ద స్మాలెస్ట్ ఛార్జ్ దట్ కెన్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ అన్న, దట్ కెన్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ అన్న. అంటే ఎవరి మీద డిపెండ్ కాకుండా ఇండిపెండెంట్ గా ఎగ్జిస్ట్ అయ్యే ఛార్జ్ ఎలక్ట్రాన్. క్వార్క్స్ ఇండిపెండెంట్ గా ఎగ్జిస్ట్ కావమ్మా, అవి కాంబినేషన్ లోనే ఎగ్జిస్ట్ అవుతాయి. 2-3 క్వార్క్స్ కలిపి ఎగ్జిస్ట్ అవుతాయి, 4-5 క్వార్క్స్ కలిపి ఎగ్జిస్ట్ అవుతాయి. అంతేగాని ఇండిపెండెంట్ గా ఇలా ఎలక్ట్రాన్ కింద మాత్రం ఎగ్జిస్ట్ కాదు. కానీ ఎలక్ట్రాన్ ఇండిపెండెంట్ గా ఎగ్జిస్ట్ అవుతుంది. ప్రోటాన్ కూడా ఇండిపెండెంట్ గా ఎగ్జిస్ట్ అవుతుంది, ఎలక్ట్రాన్ కూడా ఇండిపెండెంట్ గా ఎగ్జిస్ట్ అవుతుంది. వాటి రెండిటి యొక్క ఛార్జ్ 1.6 × 10⁻19 కూలుమ్స్. ఎలక్ట్రాన్ ఛార్జ్ ఏమో -1.6 × 10⁻19 కూలుమ్స్ అయితే ప్రోటాన్ ఛార్జ్ ఎంతమ్మా, +1.6 × 10⁻19 కూలుమ్స్. అందుకనే ద స్మాలెస్ట్ ఛార్జ్ దట్ కెన్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ ఇస్ ఛార్జ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ అన్న, ఛార్జ్ ఆఫ్ ఎ ప్రోటాన్ అన్న రైట్. ప్రోటాన్ ఛార్జ్ కూడా అంతే 1.6 × 10⁻19. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. మనం వాల్యూ గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఇస్ ది వాల్యూ. ఓకే, ఇది మాత్రం ఇండిపెండెంట్ గా ఎగ్జిస్ట్ అవుతుంది. అయితే మనం ఒక బాడీకి ఛార్జ్ ఎలా ఇవ్వగలమమ్మా, ఇన్ ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ ఎన్ఈ, ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ ఈ. దాని మీనింగ్ ఏంటి, దాని మీనింగ్ ఏంటో ఒకసారి చూడండి దాని మీనింగ్ ఏంటో. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక బాడీకి 0.8 × 10⁻19 కూలుమ్స్ ఛార్జ్ ఇవ్వగలమా లేదా? ఇవ్వచ్చమ్మా ఒక బాడీకి 0.8 × 10⁻19 కూలుమ్స్ అంటే ఏంటి, హాఫ్ ఎలక్ట్రాన్ ఛార్జ్ ఇవ్వచ్చా లేదా? ఇవ్వలేము, నో, ఇవ్వలేము. ఓకే, సరే ఇంకో క్వశ్చన్ అడిగాడు, 8 × 10⁻18 కూలుమ్స్ ఛార్జ్ ఇవ్వచ్చా అని అడిగాడు. మీకు తెలియదు, ఇవ్వచ్చో లేదో మీకు తెలియదు. 8 × 10⁻18 కూలుమ్స్ ఛార్జ్ మనం ఇవ్వగలమా అని చెప్పి ఒకటి అడిగాడు అన్న. మీకు తెలియదు, ఇవ్వచ్చో లేదో మీకు తెలియదు. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ ఫార్ములాని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయండి. ఓకే అమ్మా, ఇవ్వచ్చా లేదా? ఛార్జ్ ఎంత అంటున్నామా, 8 × 10⁻18 కూలుమ్స్ ఛార్జ్ ఇవ్వచ్చా లేదా అని అడిగారు. దిస్ ఇస్ ఈక్వల్ టు NE. ఈ అంటే ఏంటమ్మా, 1.6 × 10⁻19 కూలుమ్స్. దీని నుంచి n ఈక్వల్ టు 1.6 × 10 సారీ 8 × 10⁻18 డివైడెడ్ బై 1.6 × 10⁻19. 1.6 × 10⁻19. ఓకే అమ్మా, ఈ 1.68ని ఎన్ని టైమ్స్ ఓపెన్ చేద్దాం. ఇది క్యాన్సిల్ అయితే పైన 10 మిగులుతుంది, అంతేనా? ఈ రెండు క్యాన్సిల్ అయితే 10⁻18 ఉంది, కింద 10⁻19 ఉంది. యాక్చువల్ కింద ఒక 10 ఎక్కువ ఉంది, అది పైకి వెళ్తే 10⁻1 మిగులుతుంది, అది పైకి వెళ్తే 10 అవుతుంది. ఈ 1.68ని 5 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 5 × 1.68 అమ్మా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 50. సో n ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, 50. ఒక ఇంటిజర్ వచ్చింది కాబట్టి మనం ఇవ్వగలం. అంటే 50 ఎలక్ట్రాన్స్ కనుక మనం ఒక బాడీకి ఇవ్వగలిగితే అంత ఛార్జ్ ఇచ్చినట్టే. 50 ఎలక్ట్రాన్స్, 51 ఎలక్ట్రాన్స్, 52 ఎలక్ట్రాన్స్ ఇవ్వచ్చు. అయితే ఆన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ 50 కాకుండా 50.5 వచ్చింది అనుకోండి, ఇవ్వలేంగా. ఒక ఎలక్ట్రాన్ సగం చేసి ఇవ్వలేం కదమ్మా. ఓకే, ఒక బాడీకి ఛార్జ్ ఇవ్వడం అంటే ఏంటి, ఎలక్ట్రాన్స్ ఇవ్వడం లేదంటే ఎలక్ట్రాన్స్ తీసేయటం. సో ఇంత ఛార్జ్ ఇచ్చామంటే దాని మీనింగ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ ఛార్జ్ ఇచ్చామంటే దాని మీనింగ్ ఏంటి, దాంట్లోంచి అన్ని ఎలక్ట్రాన్స్ తీసాం. ఎన్ని ఎలక్ట్రాన్స్ తీసాం, 50 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తీస్తే ఎంత ఛార్జ్ వస్తుంది బాడీకి. 50 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దాంట్లోంచి తీసేస్తే బాడీకి ఇంత ఛార్జ్ వస్తుంది. సో ఇవ్వచ్చు, పాసిబుల్ ఉంది. అలా కాకుండా 50.2, 50.3 అని వచ్చింది అనుకో, నాట్ పాసిబుల్ అని చెప్పేస్తాం. అంతే, ఈ ఛార్జ్ రావడానికి అవకాశం లేదు, సారీ, ఈ ఛార్జ్ ఒక బాడీకి ఇవ్వడానికి అవకాశం లేదు అని చెప్పేస్తాం అమ్మా. ఓకేనా? దట్ ఈస్ ది ఇంకో విషయం. ఒక బాడీకి సరే ఫర్ ఎగ్జాంపుల్ 1 కూలుంబ్ ఛార్జ్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్?
అని క్వశ్చన్ అడిగారు అనుకోండి, మీకు 1 మార్క్ క్వశ్చన్లో ఉంటుందమ్మా అది. 1 కూలుంబ్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ ఎలక్ట్రాన్స్, హౌ మెనీ ఎలక్ట్రాన్స్ అడిగారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు చూడమ్మా, 1.6 ఇంటూ 10⁻⁻19 కూలుంబ్స్ అంటే 1 ఎలక్ట్రాన్ అంతేనా. 1 కూలుంబ్ ఈక్వల్ టు ఎన్ని ఎలక్ట్రాన్స్ అంటే 1/1.6 ఇంటూ 10⁻⁻19, దిస్ ఈజ్ ఈక్వల్ టు 6.25 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్. గుర్తుపెట్టుకోండి అమ్మా వాల్యూ, నాకు వాల్యూ గుర్తుంది కాబట్టి వేస్తాను. ఓకే, ఎంత అవుతుందమ్మా 6.25 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్, 6.25 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్. ఓకేనా, 6.25 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్. 1 కూలుంబ్ ఛార్జ్ అంటే ఇన్ని ఎలక్ట్రాన్స్ మనం ఇచ్చినట్టు లేదంటే తీసేసినట్టు. పాజిటివ్ ఛార్జ్ ఇచ్చామంటే ఇన్ని ఎలక్ట్రాన్స్ తీసేసినట్టు. 1 కూలుంబ్ పాజిటివ్ ఛార్జ్ ఇచ్చామంటే, 1 కూలుంబ్ నెగిటివ్ ఛార్జ్ ఇచ్చామంటే ఇన్ని ఎలక్ట్రాన్స్ ఇచ్చినట్టు. 6.25 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్. ఓకే అమ్మా, ఇక్కడ చూడండి అమ్మా 6.25 వచ్చింది కదా సార్, మరి పాయింట్ వచ్చింది కదా, అలా మనం ఇవ్వలేం కదా. అంటే ఇక్కడ పక్కన 10⁻18 ఎలక్ట్రాన్స్ కూడా ఉందమ్మా. ఇంటూ చేయండి, ఇంటిజరే వస్తుంది. ఇంటూ 10⁻18 చేయండి అమ్మ, ఇంటిజర్ వస్తుంది మీకు. ఓకే సార్, ఇక్కడ పాయింట్ వచ్చింది కదా, పాయింట్ రాకూడదు అన్నారు కదా మీరు, అడగండి. ఓకేనా, పాయింట్ వచ్చింది కరెక్టే, పక్కన 10⁻18 కూడా ఉంది, దాన్ని ఇంటూ చేస్తే మనకి ఇంటిజరే వస్తుంది, పక్కన అన్ని సున్నాలు వస్తాయి. ఓకే అమ్మా, అర్థమైందా. దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు కదా, 625 ఇంటూ 10⁻16 అని రాయొచ్చు కదా. ఓకే, ఇప్పుడు ఇంటిజరే కదా, పక్కన 10⁻18 ఉంది, అది చూసుకోండి. ఓకే రైట్, ఇంకో క్వశ్చన్ చేద్దాం, ఇంకో క్వశ్చన్ కూడా చేద్దాం. ఆగండి సరే, ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి అమ్మా, ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. If 10⁻9 electrons move out of a body to another body, okay amma, 10⁻9 electrons move out of a body to another body every second. ఒక సెకండ్ లో చూడండి, ఇక్కడ 2 బాడీస్ ఉన్నాయి, 2 న్యూట్రల్ బాడీస్ అనుకుందాం, 2 న్యూట్రల్ బాడీస్ అనుకుందాం, లేదా 1 న్యూట్రల్ బాడీ అనుకుందాం. సో దీని నుంచి ఎలక్ట్రాన్స్ ఇటు మూవ్ అవుతున్నాయట అనుకుంది. ఎన్ని ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయమ్మా, 10⁻9 ఎలక్ట్రాన్స్ పర్ సెకండ్. ఒక సెకండ్ లో 10⁻9 ఎలక్ట్రాన్స్ ఇటు నుంచి ఇటు మూవ్ అవుతున్నాయి. ఓకే, అయితే ఇక్కడ ఏమంటున్నాడు, హౌ మచ్ టైమ్ ఈస్ రిక్వైర్డ్ టు గెట్ ఎ టోటల్ ఛార్జ్ ఆఫ్ 1 కూలుంబ్ ఆన్ ది అదర్ బాడీ. ఆ వేరే బాడీలో 1 కూలుంబ్ ఛార్జ్ అంటే బి అనే బాడీకి 1 కూలుంబ్ ఛార్జ్ రావడానికి ఎంత టైం పడుతుంది, 1 కూలుంబ్ ఛార్జ్ రావడానికి ఎంత టైం పడుతుంది. ఒక సెకండ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వెళ్తున్నాం ఇక్కడి నుంచి ఇక్కడికి, 10⁻9. అంటే ఒక సెకండ్ లో వెళ్ళే ఛార్జ్ ఎంత. ఓకే, ఒక సెకండ్ లో వెళ్ళే ఛార్జ్ ఎంత అంటే 1.6 ఇంటూ 10⁻⁻19 ఇంటూ 10⁻9. ఓకే, ఇంత ఛార్జ్ ఒక సెకండ్ లో వెళ్తుంది అటు బాడీకి, ఇటువైపు బాడీకి ఇంత ఛార్జ్ ఇన్ని సెకండ్స్ లో వెళ్తుందమ్మా. ఒక సెకండ్ లో ఇంత ఛార్జ్ వెళ్తుంది. దీని వాల్యూ ఎంతమ్మా, 1.6 ఇంటూ 10⁻⁻19 ప్లస్ 9 అంటే 10⁻−10. ఓకే, ఇంత అమౌంట్ ఆఫ్ ఛార్జ్ 10⁻9 ఎలక్ట్రాన్స్ అంటే ఎంతమ్మా, 10⁻9 అంటే 100 crores, 1 crore అంటే 10⁻7, 10 crores అంటే 10⁻8, 100 crores అంటే 10⁻9. 100 crore ఎలక్ట్రాన్స్ ఒక సెకండ్ లో ఈ బాడీ నుంచి ఈ బాడీకి ట్రావెల్ చేస్తున్నాయి. ఓకే, అయితే 1 కూలుంబ్ ఛార్జ్ రావడానికి ఎంత టైం పడుతుంది. 1.6 ఇంటూ 10⁻−10 ఛార్జ్, ఇన్ని కూలుంబ్స్ ఛార్జ్ 1 సెకండ్ లో ట్రావెల్ అవుతుంది, అంతే కదమ్మా. 1.6 ఇంటూ 10⁻−19 ఇంటూ 10⁻9 అంటే ఏంటి, ఇంత ఛార్జ్ ఒక సెకండ్ లో ఈ బాడీ నుంచి ఈ బాడీకి వెళ్తుంది. అయితే 1 కూలుంబ్ ఛార్జ్ కి ఎంత టైం పడుతుంది, అదమ్మా క్వశ్చన్. అర్థమైందా. 10⁻9 ఎలక్ట్రాన్స్ ఒక సెకండ్ లో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నాయి. అంటే టోటల్ ఛార్జ్ ఎంత వెళ్తుందమ్మా ఒక సెకండ్ లో ఇక్కడి నుంచి ఇక్కడికి, 1.6 ఇంటూ 10⁻−19 ఇంటూ 10⁻9. అంత కూలుంబ్స్ ఛార్జ్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది. ఓకే, సో 1 కూలుంబ్ ఛార్జ్ ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుంది అది అడిగాడు. ఏమవుతుందమ్మా, 1/1.6 ఇంటూ 10⁻−10, సారీ 10⁻- అంతే 10⁻−10. 10⁻−10 పైకి వెళ్తే 10⁻+10 divided by 1.6. This is equal to
0.625 into 10 power 10 అంతేనా 1/1.6 లేదా 10/1.6 చేద్దాము 10/1.6 ఓకే అమ్మ అంటే ఇది 10 into 10 power 9/1.6 అమ్మ అంటే 10/1.6 అంతే కదా సో 10/1.6 అంటే 10 1.6 1.66 9.6 అంతేనా అంటే 6.25 వస్తుందమ్మా కరెక్ట్ రైట్ సో 6.25 into 10 power 9 seconds అంత టైం పడుతుందమ్మా 6.25 into 10 power 9 seconds అమ్మా ఈ వాల్యూ మీరు క్యాల్కులేట్ చేసుకోండి దిస్ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు 198 ఇయర్స్ సో 1 కూలూమ్ ఛార్జ్ ఎంత అంటే 100 crore ఎలక్ట్రాన్స్ ఒక బాడీ నుంచి ఇంకో బాడీలోకి 100 crore ఎలక్ట్రాన్స్ వెళ్తుంటే ఒక సెకండ్లో ఒక కూలూమ్ ఛార్జ్ రావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుందమ్మా 198 ఇయర్స్ చిన్న అమౌంట్ కాదమ్మా ఇది చిన్న అంటే 1 కూలూమ్ ఛార్జ్ అనేది చిన్న ఛార్జ్ కాదమ్మా ఇట్ ఈస్ వెరీ వెరీ బిగ్ ఛార్జ్ అనమాట 1 కూలూమ్ ఛార్జ్ అనేది చూసారు కదా 100 crore ఎలక్ట్రాన్స్ మనం ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి ఒక సెకండ్లో 100 crore ఎలక్ట్రాన్స్ పంపిస్తుంటే 100 crore ఎలక్ట్రాన్స్ పంపిస్తుంటే 198 ఇయర్స్ పడుతుంది 1 కూలూమ్ ఛార్జ్ రావడానికి ఓకే అమ్మా సో మీరు అంచనా వేయచ్చు 1 కూలూమ్ అనేది ఎంత పెద్ద ఛార్జ్ ఓకేనా పాజ్ చేసి రాసుకోండి ఓకే నెక్స్ట్ చూడమ్మా ఎలక్ట్రిఫికేషన్ అంటే ఏంటి ఒక బాడీకి ఛార్జ్ ఎలా ఇవ్వటం అదే ఎలక్ట్రిఫికేషన్ అమ్మ సో ఎలక్ట్రిఫికేషన్కి వెళ్ళే ముందు వాట్ ఆర్ కండక్టర్స్ అండ్ వాట్ ఆర్ ఇన్సులేటర్స్ గురించి మాట్లాడుకుందాం కండక్టర్స్ అంటే ఏంటంటే దాంట్లో అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదమ్మా కండక్టర్ అనేది ఒక మెటీరియల్ ఆ మెటీరియల్లో ఏముంటాయి నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఉంటాయి ఆ నెంబర్ ఆఫ్ యాటమ్స్లో ప్రతి యాటంలోనూ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా ఈ ఎలక్ట్రాన్స్లో అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ లూజ్లీ బౌండ్ అంటే లూజ్గా కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట ఆ యాటమ్కి సో ఒక యాటమ్ నుంచి ఇంకో యాటమ్కి ఎలక్ట్రాన్ ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఎందులో కండక్టర్స్లో ఓకే అమ్మా కండక్టర్స్ తీసుకోండి కండక్టర్స్లో నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఉంటాయి ఇటు వేటిని కండక్టర్స్ అంటామని చెప్తున్నాం సో కండక్టర్స్లో నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఉంటాయి ఆ యాటమ్స్లో ఉండే అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ బాగా బయట ఉండే ఎలక్ట్రాన్స్ బయట ఆర్బిట్లో తిరిగే ఎలక్ట్రాన్స్ చాలా లూజ్గా బౌండ్ అయి ఉంటాయి అమ్మ సో అవి ఒక యాటమ్ నుంచి ఇంకో యాటమ్కి ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోతాయి అంటే లిటరల్గా చెప్పాలి అంటే ఎలక్ట్రాన్స్ ఈ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా వాటిని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాం ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కండక్టర్ మెటీరియల్లో చాలా ఫ్రీగా ఫ్లో అయిపోతూ ఉంటాయమ్మా వాటిని మనం ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటాం సో అటువంటి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉంటే ఆ మెటీరియల్ని కండక్టర్ అంటాం ఓకే లేవనుకోండి మెటీరియల్ని ఇన్సులేటర్ అంటాం సో ఇన్సులేటర్లో ఏం జరుగుతుంది ఇన్సులేటర్లో అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ కూడా చాలా టైట్గా బైండ్ అయి ఉంటుంది అనమాట కండక్టర్లో అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ కొంచెం లూజ్గా బైండ్ అయి ఉంటుంది జస్ట్ మనం కొంచెం ఎనర్జీ ఇస్తే చాలా ఎలక్ట్రాన్ బయటకు వచ్చేస్తుంది టోటల్గా మెటీరియల్ నుంచి బయటకు వచ్చేయచ్చు ఓకే కొంచెం థర్మల్ ఎనర్జీ కొంచెం హీట్ చేసాం అనుకోండి ఆ మెటల్ని ఓకే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆ మెటల్ నుంచి బయటకు వచ్చేయచ్చు ఓకే మళ్ళీ ఇన్సులేటర్లో జరగదు ఇన్సులేటర్లో అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ కూడా బాగా టైట్గా బైండ్ అయి ఉంటుంది అనమాట కండక్టర్లో లూజ్గా బైండ్ అయి ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్స్ చాలా ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి ఎలక్ట్రాన్స్ని కండక్టర్లోంచి బయటికి తీయటం చాలా చాలా ఈజీ ఓకే అమ్మ ఎలక్ట్రాన్స్ని కండక్టర్స్ నుంచి బయటికి తీయటం చాలా చాలా ఈజీ ఇవి కండక్టర్స్ గురించి ఇన్సులేటర్స్ గురించి మీరు లోవర్ లెవెల్ క్లాస్లో కూడా చదువుకుని ఉంటారు సో కండక్టర్స్ ఏం చేస్తాయి ఎలక్ట్రాన్స్ చాలా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈజీగా ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి అలా ఇన్సులేటర్స్కి వచ్చేటప్పటికి అవి ఎలక్ట్రిసిటీని అంత ఈజీగా కండక్ట్ చేయవు అయితే చూడమ్మా నెక్స్ట్ మనం చూసేది ఎలక్ట్రిఫికేషన్ అంటే ఏంటమ్మా ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఛార్జింగ్ ఏ బాడీ ఒక బాడీని ఏ విధంగా ఛార్జ్ చేస్తాం దాన్ని మనం ఎలక్ట్రిఫికేషన్ అంటాం చూడమ్మా ఇక్కడ చూడండి ఎలక్ట్రిఫికేషన్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ గివింగ్ ఛార్జ్ టు ఏ బాడీ ఒక బాడీకి ఛార్జ్ ఇవ్వటాన్నే మనం ఎలక్ట్రిఫికేషన్ అంటాం దాంట్లో ఫస్ట్ ప్రాసెస్ ఛార్జింగ్ బై ఫ్రిక్షన్ ఫస్ట్ ప్రాసెస్ ఏంటమ్మా ఛార్జింగ్ బై ఫ్రిక్షన్ ఏంటి ఛార్జింగ్ బై ఫ్రిక్షన్ అంటే చూడండి ఇలా 2 బాడీస్ తీసుకున్నాను నేను ఇదిగో డస్టర్ క్లాత్ ఈ డస్టర్ క్లాత్ని ఒకదానికొకటి ఇలా రబ్ చేసాను అనుకోండి ఏం జనరేట్ అవుతుందమ్మా హీట్ జనరేట్ అవుతుంది ఈ 2 బాడీస్ మధ్యలో హీట్ జనరేట్ అవుతుంది ఓకే 2 బాడీస్ తీసుకున్నామా 2 బాడీస్ ఈ 2 బాడీస్ను ఒకదానికొకటి ఇలాగా రబ్ చేస్తున్నా
ఈ రబ్ చేయటం వల్ల ఈ రెండిటికి మధ్యలో ఉండే ఫ్రిక్షన్ వల్ల దీంట్లో ఏం జనరేట్ అవుతుందమ్మా? హీట్ జనరేట్ అవుతుంది. అంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? థర్మల్ ఎనర్జీ ఇస్తున్నాం. ఈ థర్మల్ ఎనర్జీ తీసుకొని ఒక బాడీ నుండి ఇంకో బాడీకి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే అమ్మా. సో ఇక్కడ రెండు బాడీస్ తీసుకున్నాం, ఏ అండ్ బి. ఈ ఏ అండ్ బి రెండు బాడీస్ని ఒకదానికొకటి ఇలా ఇలా రబ్ చేస్తున్నాం. రబ్ చేస్తుంటే అక్కడ మనం ఏం క్రియేట్ అవుతుందమ్మా? థర్మల్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఓకే అమ్మా. థర్మల్ ఎనర్జీ అంటే హీట్ క్రియేట్ అవుతుంది. థర్మల్ ఎనర్జీ ఈజ్ ప్రొడ్యూస్డ్. ఈ థర్మల్ ఎనర్జీని ఉపయోగించుకొని ఎలక్ట్రాన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి కానీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్స్ ఇలా జంప్ అయినాయి అనుకుందాం. ఎలక్ట్రాన్స్ ఇటు నుంచి ఇటు వెళ్ళి అనుకుందాం. సో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ మిగులుతుంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ రకంగా ఒక బాడీకి పాజిటివ్ ఛార్జ్, ఒక బాడీకి నెగిటివ్ ఛార్జ్ మనం తీసుకురావచ్చు జస్ట్ బై ఫ్రిక్షన్. ఇలా 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 రబ్ చేయటం వల్ల, జస్ట్ ఇలా 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 రబ్ చేస్తే ఒక బాడీకి పాజిటివ్ ఛార్జ్, ఒక బాడీకి నెగిటివ్ ఛార్జ్ వస్తుందన్నమాట. నిజంగా వస్తుందమ్మా, నిజంగానే వస్తుంది. ఓకే. సో ఒక బాడీకి పాజిటివ్ ఛార్జ్, ఒక బాడీకి నెగిటివ్ ఛార్జ్ ఏ విధంగా తీసుకురావచ్చమ్మా? రెండు బాడీస్ని ఇలా రబ్ చేసామనుకోండి, ఒక బాడీ నుంచి ఇంకో బాడీలోకి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయితే బై యూజింగ్ థర్మల్ ఎనర్జీ. అక్కడ ప్రొడ్యూస్ అయిన థర్మల్ ఎనర్జీని తీసుకొని ఎలక్ట్రాన్స్ ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఆ రకంగా బాడీ కనుక ఛార్జింగ్ చేస్తే దాన్నే మనం ఛార్జింగ్ బై ఫ్రిక్షన్ అంటాం. దీన్ని మనం ఏమంటాం? ఛార్జింగ్ బై ఫ్రిక్షన్ అంటాం. ఓకే. సో దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ కూడా ఇక్కడ రాశాను చూడండి అమ్మా. ఈ పక్కన ఒక క్వశ్చన్ రాశాను. ఏం జరుగుతుందో చూడండి ఇక్కడ. ఫస్ట్ ఏ అనే ఆబ్జెక్ట్ ఉంది. ఏ అనే ఆబ్జెక్ట్ని బి అనే ఆబ్జెక్ట్కి అగెన్స్ట్గా రబ్ చేశాను. ఇఫ్ ఎన్ ఆబ్జెక్ట్ మేడ్ ఆఫ్ సబ్స్టెన్స్ ఏ అనే సబ్స్టెన్స్తో చేసాం, మేము బి అనే సబ్స్టెన్స్తో చేసాం. సబ్స్టెన్స్ ఏదో మనకు తెలియదు. ఓకే. ఈజ్ రబ్డ్ అగేన్స్ట్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ సబ్స్టెన్స్ బి. అప్పుడు ఏం జరిగిందంట? ఈ రెండింటిని రబ్ చేసినప్పుడు ఏ ఏమో పాజిటివ్ ఛార్జ్ అయింది, బి ఏమో నెగిటివ్ ఛార్జ్ అయింది. అంటే ఏ ఈజీగా ఎలక్ట్రాన్స్ని కోల్పోయింది. ఏ ఈజీగా బికి ఎలక్ట్రాన్స్ని ఇచ్చేసింది. ఈజీగా ఇచ్చేసిందమ్మా ఎలక్ట్రాన్స్ని. ఓకే, అర్థమవుతుందా? ఏ ఈజీగా ఎలక్ట్రాన్స్ని బికి ఇచ్చేసింది. నెక్స్ట్. ఓకే, నెక్స్ట్. దెన్ ఏ బికమ్స్ పాజిటివ్లీ ఛార్జ్. ఇక్కడ ఏ బికమ్స్ పాజిటివ్లీ ఛార్జ్, బి బికమ్స్ నెగిటివ్లీ ఛార్జ్. అంటే మీనింగ్ ఏంటి? ఏ నుంచి బికి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయినాయి. ఓకే, ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోయింది. రైట్. ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఏ ఈజ్ రబ్డ్ అగేన్స్ట్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ సబ్స్టెన్స్ సి. ఈసారి ఏ అనే ఆబ్జెక్ట్ తీసుకున్నాం, ఈసారి వేరే ఆబ్జెక్ట్ తీసుకున్నాం కాదు, బి కాదు, సి తీసుకున్నాం. ఈసారి రబ్ చేసినప్పుడు ఏం జరిగింది? దెన్ ఏ బికమ్స్ నెగిటివ్లీ ఛార్జ్డ్ అండ్ సి బికమ్స్ పాజిటివ్లీ ఛార్జ్డ్. ఏని సిని రబ్ చేసినప్పుడు ఏ బికమ్స్ నెగిటివ్లీ ఛార్జ్డ్ అండ్ సి బికమ్స్ పాజిటివ్లీ ఛార్జ్డ్. అంటే ఈసారి సి ఈజీగా ఎలక్ట్రాన్స్ వదిలేసింది. అంటే ఇప్పుడు ఏని సిని కంపేర్ చేసాం అనుకోండి, ఎవరు ఈజీగా ఎలక్ట్రాన్స్ వదిలేస్తున్నారు? సి ఈజీగా ఎలక్ట్రాన్స్ వదిలేస్తుంది. ఓకే అమ్మా, రైట్. నెక్స్ట్ ఏం జరిగింది? వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ సబ్స్టెన్స్ బి ఈజ్ రబ్డ్ అగేన్స్ట్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ సబ్స్టెన్స్ సి. ఇప్పుడు బిని సిని రబ్ చేసామనుకోండి, బిని సిని తీసుకొని రబ్ చేస్తే ఎవరు పాజిటివ్లీ ఛార్జ్డ్ అవుతారు, ఎవరు నెగిటివ్లీ ఛార్జ్డ్ అవుతారు అనేది మనం చెప్పాలి. ఓకే. సో ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అమ్మ. ఇది సెపరేట్, ఇది సెపరేట్. రెండు న్యూట్రల్గా ఉన్నప్పుడే చేసాం. ఫస్ట్ ఏ న్యూట్రల్గా ఉంది, బి న్యూట్రల్గా ఉంది. ఏని బిని రబ్ చేస్తే ఏకి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది, బికి నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేసాం? ఏని సిని తీసుకున్నాం. ఏకి ఏ న్యూట్రల్లే, సి న్యూట్రల్ ఇనీషియల్గా. ఆ రెండింటిని రబ్ చేస్తే ఏకి నెగిటివ్ ఛార్జ్ వచ్చింది, సికి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. సో ఈ మూడిట్లని, ఈ రెండు సిచ్యువేషన్ని గమనిస్తే ఎవరు ఈజీగా ఎలక్ట్రాన్స్ని కోల్పోతున్నారమ్మా? సి. ఏని బిని పోలిస్తే ఏ ఈజీగా కోల్పోతుంది. ఓకే, సో ఏ ఈజ్ లూజింగ్ ఎలక్ట్రాన్స్ ఈజీలీ. అదే ఏని సిని కంపేర్ చేస్తే సి ఈజ్ ఈజీలీ లూజింగ్ ఎలక్ట్రాన్స్. సో సి ఈజ్ ఈజీలీ losing electrons. C is easily losing electrons. ఓకేనా? ఈ మూడిట్లో ఎవరు ఎలక్ట్రాన్స్ ఈజీగా లూజ్ చేస్తున్నారంటే సీనే. అంతే కదా.
ఏని బిని కంపేర్ చేస్తే ఏ ఈజీగా లూజ్ అవుతుంది, అదే ఏని సిని కంపేర్ చేస్తుంటే సి ఈజీగా లూజ్ అయిపోతుంది. సో ఈ మూడిట్లో ఎవరు ఎక్కువ ఈజీగా ఎలక్ట్రాన్స్ లూజ్ అవుతున్నారు? సి. సి ఈజ్ ఈజీలీ లూజింగ్ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు అటువంటి సిని బిని రబ్ చేస్తే ఎవరి ఎలక్ట్రాన్స్ లూజ్ అవుతారమ్మా? సినే ఎలక్ట్రాన్స్ లూజ్ అవుతుంది. కాబట్టి సి విల్ బి పాజిటివ్లీ చార్జ్డ్. సి విల్ బి పాజిటివ్లీ చార్జ్డ్ and B will be negatively charged. Okay, C will be positively charged and B will be negatively charged. కాన్సెప్ట్ అర్థమైంది కదమ్మా? కాన్సెప్ట్ అర్థమైంది కదా? నెగిటివ్లీ చార్జ్డ్ ఎగిరిపోయింది. ఇక్కడ కింద చార్జ్డ్ అని రాసామమ్మా, తీసి చూసుకోండి. ఓకే, కింద చార్జ్డ్ అని రాశాను, పైన రాయన చార్జ్డ్. ఓకే అమ్మా, సో అదమ్మా క్వశ్చన్. పాజ్ చేసి రాసుకోండి అమ్మా, నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం మనం. ఓకే అమ్మా, నెక్స్ట్ ప్రాసెస్ చూడండి, ఛార్జింగ్ బై కండక్షన్. దాని గురించి తర్వాత వద్దాం, క్వశ్చన్ ఇది, దీని తర్వాత వద్దాం. ముందు ఛార్జింగ్ బై కండక్షన్ అంటే ఏంటో చూడండి అమ్మా. వాట్ ఈస్ ఛార్జింగ్ బై కండక్షన్? ఓకే, సో ఇక్కడ నేను ఒక న్యూట్రల్ బాడీ తీసుకున్నాను. న్యూట్రల్ బాడీ. ఇక్కడ నేను ఒక ఛార్జ్డ్ బాడీ తీసుకున్నాను, ఛార్జ్డ్ స్పియర్ అనుకోండి ఇది. ఓకే, ఇదేంటమ్మా? ఇది ఛార్జ్డ్ బాడీ. ఇప్పుడు ఈ న్యూట్రల్ బాడీని ఛార్జ్డ్ బాడీని టచ్ చేసా అనుకోండి, కొంత ఛార్జ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుందమ్మా. ఓకే, ఈ రెండింటిని నేను ఇలా టచ్ చేసా అనుకోండి, కొంత ఛార్జ్ అటువైపు నుంచి అన్ఛార్జ్డ్ బాడీ మీదకి వస్తుంది. ఇలా న్యూట్రల్ బాడీ మీదకి కొంత ఛార్జ్ వస్తుందమ్మా. ఈ టైప్ ఆఫ్ ఎలక్ట్రిఫికేషన్ నే మనం ఛార్జింగ్ బై కండక్షన్ అంటాం. అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ? ఒక అన్ఛార్జ్డ్ బాడీని, న్యూట్రల్ బాడీ అంటే ఏంటి? అన్ఛార్జ్డ్ బాడీని, ఒక అన్ఛార్జ్డ్ బాడీని మనం ఏం చేస్తున్నాం? ఛార్జ్డ్ బాడీకి టచ్ చేస్తున్నాం. టచ్ చేస్తుంటే అన్ఛార్జ్డ్ బాడీ మీద ఉన్న ఛార్జ్ కొంత ఛార్జ్డ్ బాడీ మీదకి వెళ్తుంది. ఓకే, ఈ అన్ఛార్జ్డ్ బాడీ మీద ఉన్న ఛార్జ్ కొంత ఛార్జ్డ్ బాడీ మీదకి వెళ్తుంది. ఓకే అమ్మా, ఈ రెండు సేమ్ మెటీరియల్ అయ్యి ఉండి, చూడండి ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్తున్నాను, ఈ రెండు సేమ్ మెటీరియల్ అయ్యి ఉండి సేమ్ సైజు సేమ్ షేప్లో ఉంటే ఛార్జ్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ రెండు బాడీస్కి సేమ్ సైజు సేమ్ మెటీరియల్ సేమ్ షేప్ ఉన్నాయి అనుకుందాం, రెండు స్పియర్సే, రెండు సేమ్ మెటలే అనుకుందాం. ఓకే, రెండిటి యొక్క సైజ్ ఒకటే. అలాంటప్పుడు దీని మీద ఎంత ఛార్జ్ అయితే ఉందో ఇలా టచ్ చేసిన తర్వాత ఆ ఛార్జ్ ఈ రెండిట్లోని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుందమ్మా. ఈ టైప్ ఆఫ్ ఛార్జింగ్ ని మనం ఛార్జింగ్ బై కండక్షన్ అంటాం. కండక్షన్ అంటే ఒక పాయింట్ లోంచి, ఒక బాడీలోంచి ఇంకో బాడీలోకి ఛార్జ్ కండక్ట్ అయింది, ఛార్జ్ ట్రాన్స్ఫర్ అయింది. ఒక బాడీలోంచి ఇంకో బాడీలోకి ఛార్జ్ యాక్చువల్గా ట్రాన్స్ఫర్ అయిందమ్మా. ఓకే, సో దట్ ఈస్ కండక్షన్. ఒక అన్ఛార్జ్డ్ బాడీలోకి ఛార్జ్డ్ బాడీ నుంచి ఛార్జ్ ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడ ఛార్జ్ తక్కువ ఉంది, ఇక్కడ ఛార్జ్ ఎక్కువ ఉంది. సో ఎక్కువ ఛార్జ్ ఉన్న చోట నుంచి తక్కువ ఛార్జ్ ఉన్న చోటకి ఛార్జ్ ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ అవుతుంది. దాన్నే మనం ఛార్జింగ్ బై కండక్షన్ అంటాం. ఎప్పుడమ్మా? రెండు బాడీస్ ని మనం ఒకదానికొకటి టచ్ చేసినప్పుడు. ఓకేనా? ఆ రెండు బాడీస్ సేమ్ టైప్ ఆఫ్ మెటీరియల్, సేమ్ సైజు, సేమ్ షేప్ లో ఉన్నాయనుకున్నప్పుడు ఈ ఛార్జ్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈ ఛార్జ్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అదే కాన్సెప్ట్ మీద ఇక్కడ క్వశ్చన్ రాసుకున్నాం చూడండి. ఏంటి చూడమ్మా? ఆబ్జెక్ట్స్ ఏబిసి ఆర్ 3 ఐడెంటికల్ ఇన్సులేటెడ్ స్పెరికల్ కండక్టర్స్. 3 ఐడెంటికల్ స్పెరికల్ కండక్టర్స్, దే ఆర్ ఇన్సులేటెడ్. ఒకదానికొకటి అంటే ఇన్సులేటెడ్ అంటే దాని నుంచి ఛార్జ్ వేరే చోటకి ఫ్లో కాదనమాట. ఓకే, రైట్. ఇప్పుడు ఒరిజినల్ గా ఏ అండ్ బి హ్యావ్ చార్జెస్ 3 మిల్లీ కూలూమ్స్ ఈచ్. ఓకే, 3 చార్జర్ బాడీస్ ఉన్నాయి. ఎక్కడ డ్రా చేయనవి? ఇక్కడ డ్రా చేయనమ్మా. అది ఆ క్వశ్చన్కి సొల్యూషన్ ఇక్కడ ట్రై చేస్తా. కనపడుతుందమ్మా ఇక్కడ బోర్డు? ఓకే, ఇప్పుడు ఏ బి సి 3 ఐడెంటికల్ స్పియర్స్ అమ్మా. ఏ బి సి 3 ఐడెంటికల్ స్పియర్సే. ఓకే, ఒకదానికి ఛార్జ్ 3 మిల్లీ కూలూమ్స్, దీనికి కూడా 3 మిల్లీ కూలూమ్స్, రెండు ప్లస్లే. ఓకే, 3 మిల్లీ కూలూమ్స్. సికి ఛార్జ్ ఎంత? -6 మిల్లీ కూలూమ్స్. దీనికి నెగిటివ్ ఛార్జ్ ఉంది, రెండింటికి పాజిటివ్ ఛార్జ్ ఉంది, సికి మాత్రం నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాడు చూడండి.
ఆబ్జెక్ట్స్ ఏ అండ్ సి ఆర్ టచ్డ్ అండ్ మూవ్డ్ అపార్ట్. ఫస్ట్ ఏని సిని టచ్ చేశాడంటాం ఇలాగే, ఇది ఏ ఇది సి, దీన్ని టచ్ చేసి తర్వాత దూరం దూరంగా జరిపాడు. ఎప్పుడైతే టచ్ చేసామో నెట్ ఛార్జ్ ఏమైపోతుందమ్మా, -6 మిల్లీ కూలమ్స్ 3 మిల్లీ కూలమ్స్ కలిపి -3 మిల్లీ కూలమ్స్ అవుతుంది. నెట్ ఛార్జ్ ఏమవుతుందమ్మా, -3 మిల్లీ కూలమ్స్. ఈ రెండింటి యొక్క నెట్ ఛార్జ్. ఓకే, ఈ రెండు ఇలా టచ్ చేసాము, టచ్ చేసిన వెంటనే ఇది 3 మిల్లీ కూలమ్స్, ఇది -6 మిల్లీ కూలమ్స్. ఈ రెండు యాడ్ అయితే ఏమవుతుంది, -3 మిల్లీ కూలమ్స్ మిగులుతుంది. ఈ -3 మిల్లీ కూలమ్స్ ఈ రెండింటి మీద ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, అంతేనా కదా? ఆ -3 మిల్లీ కూలమ్స్ ఈ రెండింటి మీద ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే ఇది -3/2 మిల్లీ కూలమ్స్, ఇది -3/2 మిల్లీ కూలమ్స్. బై 2 చేసాం అమ్మా, ఇది -3 మిల్లీ కూలమ్స్ కదా, దీనికి సగం దానికి సగం వచ్చింది. సో -3/2 మిల్లీ కూలమ్స్, ఇది -3/2 మిల్లీ కూలమ్సే. రెండిటికి నెగిటివ్ ఛార్జే వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశాడు చూడండి, ఇదంతా జరిగిందని నెక్స్ట్ ఏం చేశాడు, ఆబ్జెక్ట్స్ బి అండ్ సి ఆర్ టచ్డ్ బిఫోర్ దే ఆర్ మూవ్డ్ అపార్ట్. ఆబ్జెక్ట్స్ బి 3 బి ఎంతమ్మా, బి ఎంత +3 మిల్లీ కూలమ్స్. నెక్స్ట్ సి, బి అండ్ సి కదా, ఓకే. సి ఇప్పుడు ఛార్జ్ ఎంత, సి మీద -6 కాదు, ఎంత ఉంది, -3/2 మిల్లీ కూలమ్స్ ఉంది, -3/2 మిల్లీ కూలమ్స్ ఉంది. ఈ రెండింటిని టచ్ చేసాం, ఈ రెండింటిని టచ్ చేసి మళ్ళీ దూరం దూరంగా జరిపాం. ఆ రెండింటిని టచ్ చేసి మళ్ళీ దూరం దూరంగా జరిపితే ఓకే, దీని నెట్ ఛార్జ్ ఏమవుతుందమ్మా, 3 - 3/2 ఏమవుతుంది, 2 3 6 6 - 3 3/2. సో 3 - 3/2 ఏమవుతుందమ్మా, నెట్ ఛార్జ్ +3/2 అవుతుంది. ఇదేమో +3, ఇది -3/2. నెట్ ఛార్జ్ ఏమవుతుందమ్మా, ఈ రెండు టచ్ చేసినప్పుడు నెట్ ఛార్జ్ ఏమవుతుంది, +3/2 మిల్లీ కూలమ్స్ అవుతుంది. మనం దూరంగా చేసినప్పుడు ఈ రెండింటి మీద ఛార్జ్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ +3/4 మిల్లీ కూలమ్స్, ఇక్కడ కూడా +3/4 మిల్లీ కూలమ్స్. ఇది బి, ఇది సి, బి ఇది సి. ఓకే అమ్మా, +3/4 మిల్లీ కూలమ్స్, అది కూడా +3/4 మిల్లీ కూలమ్స్. ఇప్పుడు ఫైనల్ గా ఏ దగ్గర ఛార్జ్ ఎంత ఉందమ్మా, నెగిటివ్ ఛార్జ్ ఉంది. బి దగ్గర పాజిటివ్ ఛార్జ్, సి దగ్గర కూడా పాజిటివ్ ఛార్జ్. ఇప్పుడు ఏని బిని దగ్గర తీసుకొస్తే ఇది నెగిటివ్ ఛార్జ్, ఇది పాజిటివ్ ఛార్జ్, కాబట్టి ఆ రెండు దే విల్ అట్రాక్ట్. ఏని సిని దగ్గర తీసుకొచ్చాం అనుకోండి, ఏ నెగిటివ్ ఛార్జ్, సి పాజిటివ్ ఛార్జ్, దే విల్ ఆల్సో అట్రాక్ట్. బిని సిని దగ్గర తీసుకొస్తే దే విల్ రిపల్. అది కూడా రాసేద్దాం, బి అండ్ సి విల్ రిపల్. బి అండ్ సి విల్ రిపల్. ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్స్ అమ్మా. ఓకే, ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్స్. ఓకే, చాలా చాలా బేసిక్ కాన్సెప్ట్స్. ఇంకోటి ఉంది, అది కూడా చూద్దామా, పాజ్ చేసి ఇది రాసుకోవాలి. నెక్స్ట్ చూడండి అమ్మా, ఛార్జింగ్ బై ఇండక్షన్. ఏం జరుగుతుంది ఇక్కడ, ఛార్జింగ్ బై ఇండక్షన్. ఓకే, ఇది కూడా ఒక న్యూట్రల్ స్పియర్. ఇక్కడ స్టెప్ బై స్టెప్ వేసామమ్మా, ఇదొకటి ఇదొక స్టెప్, ఇదొక స్టెప్, ఇదొక స్టెప్, ఇదొక స్టెప్, ఇదొక స్టెప్. ఓకే, స్టెప్ బై స్టెప్ వేసా, ఇది 4th స్టెప్ అనుకున్నాం. ఓకే, ఇది ఒక న్యూట్రల్ బాడీ. దీంట్లో చూడండి ఎన్ని నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయి. దిస్ ఈజ్ అ న్యూట్రల్ స్పియర్. ఓకే అమ్మా, ఇది ఒక న్యూట్రల్ స్పియర్. ఎన్ని నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయి ఇందులో. అవి ఇలాగా ర్యాండమ్ గా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయమ్మా. ఇది ఒక న్యూట్రల్ స్పియర్. ఈ న్యూట్రల్ స్పియర్ దగ్గరికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీని తీసుకొచ్చా అనుకోండి. ఈ న్యూట్రల్ స్పియర్ దగ్గరికి నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీని నేను దగ్గర తీసుకొచ్చా, టచ్ చేయలేదు, దగ్గర తీసుకొచ్చా అంతే, టచ్ చేయట్లేదు అన్న, ఇక్కడ జస్ట్ అలా దగ్గర తీసుకొచ్చా. అలా దగ్గర తీసుకొచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూడమ్మా, ఈ నెగిటివ్ ఛార్జ్ దీంట్లో ఉన్న పాజిటివ్ ఛార్జెస్ ని అట్రాక్ట్ చేస్తుంది, నెగిటివ్ ఛార్జెస్ ని రిపల్ చేస్తుంది, అంతే కదమ్మా. సేమ్ లైక్ ఛార్జెస్ ని రిపల్ చేస్తుంది, అన్లైక్ ఛార్జెస్ ని అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఈ బాడీలో ఉన్న పాజిటివ్ ఛార్జెస్ ని ఇటు అట్రాక్ట్ చేస్తుంది, నెగిటివ్ ఛార్జెస్ ని అటువైపు రిపల్ చేస్తుంది. కాబట్టి ఒకవైపుకి పాజిటివ్ ఛార్జెస్ వస్తే ఒకవైపుకి నెగిటివ్ ఛార్జెస్ వెళ్తాయి. అంటే మొత్తం పాజిటివ్ ఛార్జెస్ అని ఇటు, మొత్తం నెగిటివ్ ఛార్జెస్ అని అటు వెళ్తాయని కాదమ్మా, దీని కెపాసిటీ బట్టి. సో నెట్ పాజిటివ్ ఛార్జ్ ఇటు వస్తుంది, నెట్ నెగిటివ్ ఛార్జ్ అటు వెళ్తుంది. ఎప్పుడు నెగిటివ్
నెగిటివ్లీ చార్జ్డ్ బాడీని నేను తీసుకురావడం వల్ల, ఒక నెగిటివ్లీ చార్జ్డ్ బాడీని నేను తీసుకురావడం వల్ల నెట్ పాజిటివ్ ఛార్జ్ ఇటు, నెట్ నెగిటివ్ ఛార్జ్ అటు వెళ్తుందమ్మా. టోటల్ పాజిటివ్ ఛార్జ్ ఇటు, టోటల్ నెగిటివ్ ఛార్జ్ అటు వస్తుందని కాదు. ఓకే ఓకే అమ్మా. సో ఇది ఎంతవరకు దీన్ని అట్రాక్ట్ చేయగలగో అంతవరకు అట్రాక్ట్ చేస్తుంది. ఒక పర్టికులర్ స్టేజ్ దాటిన తర్వాత ఇక్కడ ఉన్న పాజిటివ్ ఛార్జెస్ ఇటువైపు కూడా పాజిటివ్ ఛార్జెస్ ఇంకా ఉంటాయమ్మా. ఇక్కడ ఉన్న పాజిటివ్ ఛార్జెస్ ఇటువైపు నుంచి వచ్చే పాజిటివ్ ఛార్జెస్ ని రిపెల్ చేస్తాయి. ఓకే, ఈ నెగిటివ్ ఛార్జెస్ ఏమో పాజిటివ్ ఛార్జెస్ ని అట్రాక్ట్ చేస్తాయి. దానివల్ల కొంతవరకు ఇక్కడ పాజిటివ్ ఛార్జెస్ వస్తాయి. ఓకేనా? సో ఓకే, అది పక్కన పెట్టండి. సో నెట్ పాజిటివ్ ఛార్జ్ ఇటు, నెట్ నెగిటివ్ ఛార్జ్ అటు వెళ్తుంది. ఓకే, ఇది జరిగిన తర్వాత నేను ఏం చేశాను, ఈ స్పియర్ ని ఇలా గ్రౌండ్ కనెక్ట్ చేశాను. ఎప్పుడైతే నేను స్పియర్ ని గ్రౌండ్ కనెక్ట్ చేశానో దీని నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇటువైపు నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయనుకోండి, ఆ నెగిటివ్ ఛార్జెస్ ఇలా గ్రౌండ్కి వెళ్ళిపోతాయి. ఓకే, ఇటువైపు పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయనుకోండి, గ్రౌండ్ నుంచి ఎలక్ట్రాన్స్ ఇటు వస్తాయి. సో ఇటువైపు నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయి, నేను ఇలా గ్రౌండింగ్ చేశా కాబట్టి ఏం చేస్తాము, నెగిటివ్ ఛార్జెస్ అన్ని ఇటు ఫ్లో అవుతాయి, నెగిటివ్ ఛార్జెస్ ఇటు ఫ్లో అవుతాయి. ఓకే, సో దీంట్లో కొన్ని నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయి, ఆ నెగిటివ్ ఛార్జెస్ లో కొంత ఇటు ఫ్లో అవుతాయి, కొన్ని గ్రౌండ్ లోకి వెళ్లకుండా ఈ పాజిటివ్ ఛార్జెస్ అట్రాక్ట్ చేసి ఆపుతాయి అనమాట. సార్ మొత్తం వెళ్ళిపోవాలి కదా సార్, నెగిటివ్ ఛార్జెస్ మొత్తం వెళ్ళిపోవాలి కదా. ఓకే అమ్మ, ఎర్త్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయినా రిసీవ్ చేసుకోగలుగుతుంది. ఓకే, ఈ ఎర్త్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయినా ఇవ్వండి అది రిసీవ్ చేసుకోగలుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ నెగిటివ్ ఛార్జ్ని ఎప్పుడైతే మనం గ్రౌండింగ్ చేసామో ఇది ఎలక్ట్రాన్స్ని ఎర్త్ లాగేసుకుంటుంది. ఇటు కొన్ని ఎలక్ట్రాన్స్ లోపలికి వెళ్ళిపోతాయి, ఫ్లో అయిపోతాయి. అయితే కొన్ని ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఎందుకు ఆగుతాయి అంటే ఇక్కడ పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయి కదా, ఆ పాజిటివ్ ఛార్జెస్ వెళ్లకుండా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయమ్మ. ఆ అట్రాక్టివ్ ఫోర్స్ తోటి కొన్ని నెగిటివ్ ఛార్జెస్ అక్కడ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత మనం ఏం చేస్తాం, గ్రౌండింగ్ తీసేస్తాం, ఈ గ్రౌండింగ్ వైర్ తీసేస్తే ఇక్కడ ఉంది, ఇక్కడ కొంత నెగిటివ్ ఛార్జ్ ఉంది, కొంత పాజిటివ్ ఛార్జ్ ఉంది. అయితే మీరు క్లియర్ గా చూస్తున్నారు ఇక్కడ నెట్ పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంది. ఇక్కడ ఏముందమ్మా, నెట్ పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంది. ఓకే, అంటే ఈ న్యూట్రల్ బాడీ కాస్త పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ అయింది. ఆ న్యూట్రల్ బాడీ కాస్త పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ అయింది. ఒకసారి మళ్ళీ చూడండి అమ్మా, స్టెప్ బై స్టెప్. ఇదిగోండి, ఈ పైన అదొక న్యూట్రల్ బాడీ. ఈ న్యూట్రల్ బాడీ దగ్గర నేను ఏం చేశాను, ఒక చార్జ్డ్ బాడీని తీసుకొచ్చా, టచ్ చేయలేదు, చార్జ్డ్ బాడీని టచ్ చేయలేదమ్మా. ఓకే, ఏం చార్జ్డ్ బాడీ తీసుకొచ్చా, నెగిటివ్లీ చార్జ్డ్ బాడీని తీసుకొచ్చా. అది ఏం చేసింది, ఆ న్యూట్రల్ బాడీలో పాజిటివ్ ఛార్జెస్ని ఒకవైపుకి అట్రాక్ట్ చేసి నెగిటివ్ ఛార్జెస్ని ఇంకో వైపుకి రిపెల్ చేసింది. సో ఒకవైపు నెగిటివ్ ఛార్జెస్, ఒకవైపు పాజిటివ్ ఛార్జెస్ వచ్చినాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేసాము, చిన్న గ్రౌండింగ్ వైర్ కనెక్ట్ చేసాం, ఒక వైర్ తోటి గ్రౌండింగ్ చేసాం. అలా గ్రౌండింగ్ చేయడం వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే దీంట్లో ఒకవైపు ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని ఏం చేస్తాయేమో గ్రౌండ్లోకి ఇలా ఫ్లో అవుతాయి. ఓకే, అన్ని ఎలక్ట్రాన్స్ ఫ్లో కావు, కొన్ని ఎలక్ట్రాన్స్ మాత్రమే ఫ్లో అవుతాయి. ఎందుకంటే ఇటువైపు ఉన్న పాజిటివ్ ఛార్జెస్ కొన్ని ఎలక్ట్రాన్స్ని వెళ్లకుండా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి, అట్రాక్టివ్ ఫోర్స్. ఓకే, నెగిటివ్ ఛార్జ్కి పాజిటివ్ ఛార్జ్కి మధ్యలో అట్రాక్షన్ ఉంటుంది కదా, ఆ అట్రాక్షన్ వల్ల అవి అటు ఫ్లో అవ్వకుండా ఇవి కొన్ని ఆపుతూ ఉంటాయి. ఓకే అమ్మా, సో ఇప్పుడు గ్రౌండింగ్ వైర్ తీస్తాం అనుకోండి, ఫైనల్ సిచ్యువేషన్ ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. అక్కడ గ్రౌండింగ్ వైర్ తీస్తామమ్మా, తీసేయటం వల్ల ఫైనల్ సిచ్యువేషన్ ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూసారా, నెగిటివ్ ఛార్జ్ తగ్గిపోయి పాజిటివ్ ఛార్జ్ పెరిగింది. సో ఇది ఓవరాల్గా పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ అయింది. ఇక్కడ మనం బాడీని ఏమైనా టచ్ చేసామా, టచ్ చేయలే, ఈ ఛార్జ్డ్ బాడీతో ఈ బాడీని టచ్ చేయలేదు, అయినా కానీ బాడీ ఛార్జ్ అయింది. దీన్నే మనం ఛార్జింగ్ బై ఇండక్షన్ అంటాం. దీన్నే మనం ఏమంటాం, ఛార్జింగ్ బై ఇండక్షన్. దిస్ ఈస్ ద బెస్ట్ ప్రాసెస్ టు చార్జ్ ఏ బాడీ అంట. ఎందుకు దిస్ ఈస్ ద బెస్ట్ ప్రాసెస్ టు చార్జ్ ఏ బాడీ అంట, ఎందుకు చూడమ్మా. ఇదే చార్జ్డ్ బాడీని ఉపయోగించి ఇలాగే ఎన్ని స్పియర్స్ అయినా మనం చార్జ్ చేయొచ్చు కదా. ఓకేనమ్మా, ఈ సేమ్ చార్జ్డ్ బాడీని ఉపయోగించి ఇదే ప్రొసీజర్తో ఎన్ని స్పియర్స్ అయినా మనం చార్జ్ చేయొచ్చు. ఇక్కడ మనం బాడీ ఇక్కడ ఛార్జ్ ఏమీ లూజ్ అవ్వట్లేదు. అదే కండక్షన్లో అనుకోండి, దీంట్లో ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కండక్షన్లో, ఫ్రిక్షన్లో కూడా అంతే, ఒక బాడీలోంచి ఛార్జ్ ఇంకో బాడీలోకి ఫ్లో అవుతుంది. కానీ ఇక్కడ చూసారా, ఇక్కడ మనం ఇక్కడ ఛార్జ్ని ఏమీ లూజ్ అవ్వట్లేదు, ఈ బాడీ యొక్క ఛార్జ్ని మనం లూజ్ అవ్వట్లేదు. కానీ ఈ బాడీ తోటి ఎన్ని నెంబర్ ఆఫ్ స్పియర్స్, ఇటువంటి స్పియర్స్ ఎన్నిటిని మనం ఛార్జ్ చేయొచ్చు కదా, బోల్ అన్ని స్పియర్స్ని మనం ఛార్జ్ చేయొచ్చు.
సో చిన్న ఛార్జ్ తోటి నెంబర్ ఆఫ్ ఛార్జ్డ్ బాడీస్ మనం క్రియేట్ చేయొచ్చు. చిన్న ఛార్జ్డ్ బాడీ తోటి నెంబర్ ఆఫ్ ఛార్జెస్ మనం క్రియేట్ చేయొచ్చు. దట్ ఈస్ ఛార్జింగ్ బై ఇండక్షన్. దట్ ఈస్ ఛార్జింగ్ బై ఇండక్షన్. ఛార్జింగ్ బై ఇండక్షన్ మనం ఇంటి దగ్గర కూడా ట్రై చేయొచ్చు. మీరు ఏం చేస్తారంటే దువ్వెంతో తలదూకోండి. ఓకే, ఇక్కడ టేబుల్ మీద చిన్ని పేపర్స్ని చిన్ని ముక్కల కింద కట్ చేసి టేబుల్ మీద పెట్టుకోండి. ఓకే, దువ్వెంతో తలదూకోండి. దువ్వెంతో తలదూకోవటం వల్ల ఈ దువ్వెనకి ఒక ఛార్జ్ వస్తుంది. ఆ పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ సెకండరీ, దాంతో మనకు సంబంధం లేదు. ఓకే అమ్మా, తలదూకోవటం వల్ల ఏం జరుగుతుంది? ఫ్రిక్షన్ వల్ల ఏం జరుగుతుందమ్మా? దువ్వెన పాజిటివ్లీ ఛార్జ్డో నెగిటివ్లీ ఛార్జ్డో అవుతుందమ్మా. వాటిని మీరు పేపర్స్ దగ్గర తీసుకువెళ్ళండి. టైనీ పీసెస్ ఆఫ్ పేపర్స్ దగ్గర తీసుకెళ్ళండి. ఇలా టైనీ పీసెస్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి. ఆ టైనీ పీసెస్ ఆఫ్ పేపర్స్ దగ్గర తీసుకెళ్ళండి. ఏది? దువ్వెనకి ఎంతో కొంత ఛార్జ్, ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ ఛార్జ్ వచ్చింది అనుకోండి దువ్వెనకి. ఓకే, ఈ దువ్వెన్ని ఎప్పుడైతే మనం పేపర్స్ దగ్గర తీసుకెళ్ళామో, స్మాల్ పీసెస్ ఆఫ్ పేపర్స్ దగ్గర తీసుకెళ్ళామో, మనం టచ్ చేయక్కర్లా, ఇవి ఆటోమేటిక్గా దీనికి అట్రాక్ట్ అయిపోతాయి. ఎందుకు అట్రాక్ట్ అవుతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దువ్వెన ఇదమ్మా, దువ్వెనకి పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇదిగోండి పీస్ ఆఫ్ పేపర్. ఓకే, ఈ పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ని అట్రాక్ట్ చేస్తుంది. ఓకే, ఇటువైపుకి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇదే ఇండక్షన్. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది, రెండు అట్రాక్ట్ అవుతాయి కదా. ఓకే అమ్మా, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది, రెండు అట్రాక్ట్ అవుతాయి కదా. ఆ రకంగా మీరు ట్రై చేయండి అమ్మా, మీరు ట్రై చేయండి. తలదూకొని చిన్న ముక్కల కింద కట్ చేసిన పేపర్స్ దగ్గర ఇలా పెట్టండి, అవి అతుక్కుంటాయి, దువ్వెనకి అతుక్కుంటాయి. ట్రై చేయండి ఒకసారి. ఓకేనా? సో ఫస్ట్ ఏమో దీన్ని ఎలా ఛార్జ్ చేసాం? ఛార్జింగ్ బై ఫ్రిక్షన్ ద్వారా ఛార్జ్ చేసాం. తర్వాత ఇవి దీనికి ఎందుకు అతుక్కుంటున్నాయమ్మా? అవి దానికి ఎందుకు అతుక్కుంటున్నాయి? ఇదిగోండి, ఇండక్షన్ వల్ల ఇటువైపు నెగిటివ్ ఛార్జ్ వచ్చింది, ఇటువైపు పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. ఈ పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ని అట్రాక్ట్ చేస్తుంది అని చెప్తున్నారు. సో ఆ రకంగా మనం ఈ ఫినామినాని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అయితే ఇక్కడ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఒక బాడీ ఛార్జ్డ్ బాడీయా అన్ఛార్జ్డ్ బాడీయా తెలుసుకోవాలంటే వాట్ ఈస్ ద కరెక్ట్ టెస్ట్? విచ్ ఈస్ ది కరెక్ట్ టెస్ట్ టు నో వెదర్ ది బాడీ ఈస్ ఛార్జ్డ్ బాడీ ఆర్ అన్ఛార్జ్డ్ బాడీ, వెదర్ ఇట్ ఈస్ రిపల్షన్ ఆర్ అట్రాక్షన్? క్వశ్చన్ అర్థమైందమ్మా? నేనేం క్వశ్చన్ అడిగాను అర్థమైందా? కాన్సెప్ట్ చెప్పాను, ఈ కాన్సెప్ట్ చెప్పడం వల్ల ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నా. ఏంటా క్వశ్చన్? ఒక బాడీ ఛార్జ్డ్ బాడీయా అన్ఛార్జ్డ్ బాడీయా మనం టచ్ చేయకుండా తెలుసుకోవాలి. ఒక బాడీ ఛార్జ్డ్ బాడీయా అన్ఛార్జ్డ్ బాడీయా అనేది మనం టచ్ చేయకుండా తెలుసుకోవాలమ్మా, చూసి తెలుసుకోవాలి. ఏదో చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి తెలుసుకోవాలి. ఓకే, అది ఎలా తెలుస్తుంది మనకి? అది రిపల్షన్ అట్రాక్షన్ వల్ల అది ఛార్జ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ, ఇక్కడ ఒక అన్ఛార్జ్డ్ బాడీ ఉంది, ఇక్కడ ఏముందమ్మా? న్యూట్రల్ బాడీ ఉంది. ఈ న్యూట్రల్ బాడీ దగ్గరికి నేను ఈ ఛార్జ్డ్ బాడీ తీసుకెళ్తే ఏం జరుగుతుంది? ఇటువైపు నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇటువైపు పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ నెగిటివ్ ఛార్జ్ని ఈ పాజిటివ్ ఛార్జ్ అట్రాక్ట్ చేస్తుంది. అమ్మ, ఇక్కడ నెట్ అట్రాక్షన్ ఉంటుంది. ఎందుకు చెప్పండి? ఎందుకంటే ఈ పాజిటివ్ ఛార్జ్కి ఈ పాజిటివ్ ఛార్జ్ దూరంగా ఉంది కాబట్టి రిపల్షన్ కూడా ఉంటుంది, ఉండదని కాదు. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ కూడా పాజిటివ్ ఛార్జ్ ఉంది కదా, కాబట్టి రిపల్షన్ కూడా ఉంటుంది. బట్ రిపల్షన్ ఎఫెక్ట్ అట్రాక్షన్ ఎఫెక్ట్ కన్నా తక్కువ ఉంటుంది. ఎందుకు? ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది పాజిటివ్ ఛార్జ్కి చాలా దగ్గరగా ఉంది, దూరంగా ఉంది. ఓకే అమ్మా, ఈ నెట్ నెగిటివ్ ఛార్జ్ ఈ పాజిటివ్ ఛార్జ్కి దగ్గరగా ఉంది, ఇదేమో దూరంగా ఉంది. నెట్ నెగిటివ్ ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్కి దగ్గరగా ఉంది, ఇదేమో దూరంగా ఉంది. ఓకే, రైట్. కాబట్టి ఈ బాడీ దీన్ని అట్రాక్ట్ చేస్తుంది. నెట్ ఫోర్స్ ఏం మిగులుతుందో మీ రెండింటి మధ్యలో అట్రాక్షన్ ఉంటుంది. కాబట్టి ఒక న్యూట్రల్ బాడీ దగ్గరికి ఒక ఛార్జ్డ్ బాడీ తీసుకొచ్చారనుకోండి, అట్రాక్ట్ చేస్తుంది. ఓకే, సో మరి ఇది న్యూట్రల్ కాకుండా నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీ అనుకోండి, అప్పుడు కూడా అట్రాక్ట్ చేస్తుంది. సో ఈ పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ న్యూట్రల్ బాడీని అట్రాక్ట్ చేస్తుంది, ఇంకా నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీని కూడా అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి సో ఇది అట్రాక్ట్ చేసింది కాబట్టి ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది అని చెప్పడానికి లేదమ్మా, అది న్యూట్రల్ బాడీ కూడా అయి ఉండొచ్చు. ఒక ఛార్జ్డ్ బాడీని ఇంకో బాడీ దగ్గర తీసుకెళ్ళా, ఆ బాడీ దీన్ని అట్రాక్ట్ చేసింది అంటే మీనింగ్ ఏంటి?
ఇది న్యూట్రల్ కావచ్చు లేదా నెగిటివ్లీ చార్జ్డ్ బాడీ కావచ్చు, రెండింటిని ఇది అట్రాక్ట్ చేస్తుంది. న్యూట్రల్ బాడీని అట్రాక్ట్ చేస్తుంది, నెగిటివ్లీ చార్జ్డ్ బాడీని కూడా అట్రాక్ట్ చేస్తుంది. మరైతే పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ తీసుకొచ్చి అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది? రిపల్ చేస్తుంది. అప్పుడు మనం పక్కాగా చెప్పొచ్చు ఖచ్చితంగా ఇక్కడ పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ ఉంది. కాబట్టి రిపల్షన్ ఈజ్ ది షూర్ టెస్ట్ టు నో వెదర్ ఏ బాడీ ఈజ్ చార్జ్డ్ ఆర్ అన్చార్జ్డ్. ఒక బాడీ ఛార్జ్ అయ్యిందా లేదా అన్చార్జ్ అయ్యిందా తెలుసుకోవాలంటే మనకి ష్యూర్ టెస్ట్ ఏంటమ్మా? రిపల్షన్. బాడీ దగ్గర ఫస్ట్ పాజిటివ్ ఛార్జ్ పెట్టండి, రిపల్ అయింది అనుకోండి, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉన్నట్టు. నెగిటివ్ ఛార్జ్ పెట్టండి, అట్రాక్ట్ అయితే పాజిటివ్ ఛార్జ్ ఉన్నట్టు, లేదంటే న్యూట్రల్ ఉన్నట్టు. రిపల్ అయితే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉన్నట్టు. సో రిపల్షన్ అనేది ష్యూర్ టెస్ట్ అమ్మా, అట్రాక్షన్ కాదు. అట్రాక్షన్ అనేది అన్చార్జ్డ్ బాడీకి అవుతుంది, ఇంకా ఆపోజిట్లీ చార్జ్డ్ బాడీని కూడా అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ కేసులో మనం రిపల్షన్నే ష్యూర్ టెస్ట్ కింద తీసుకుంటాం అమ్మా, రిపల్షన్నే ష్యూర్ టెస్ట్ కింద తీసుకుంటాం. ఓకేనా? ఆ పాయింట్ కూడా రాసుకోండి. ఓకే అమ్మా, ఓకే అమ్మా. ఇంకో కొన్ని పాయింట్స్ చెప్పడం మర్చిపోయినామా. ఆ పాయింట్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీకి మనం పాజిటివ్ ఛార్జ్ ఇచ్చాము అంటే దాని మీనింగ్ ఏంటమ్మా? ఒక బాడీకి మనం పాజిటివ్ ఛార్జ్ ఇచ్చాము అంటే దాని మీనింగ్ ఏంటి? బాడీకి పాజిటివ్ ఛార్జ్ ఎలా ఇస్తాం? ప్రోటాన్స్ని తీసా లేదా ప్రోటాన్స్ని యాడ్ చేసా లేదంటే ఎలక్ట్రాన్స్ని తీసా అంటే స్టార్టింగ్లోనే డిస్కస్ చేసాం. బై టేకింగ్ అవుట్ ఎలక్ట్రాన్స్. బై టేకింగ్ అవుట్ ఎలక్ట్రాన్స్ని బయటికి తీసి మనం బాడీకి పాజిటివ్ ఛార్జ్ ఇస్తాం. ఒక బాడీకి నెగిటివ్ ఛార్జ్ ఎప్పుడు ఇస్తామమ్మా? నెగిటివ్ ఛార్జ్ ఎలా ఇస్తాం? బై గివింగ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా? ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఏమో బై టేకింగ్ అవుట్ ఎలక్ట్రాన్స్, బాడీలోంచి ఎలక్ట్రాన్స్ తీసేయటం వల్ల పాజిటివ్ ఛార్జ్ ఇస్తాం. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ని తీసేస్తున్నాం, ఇక్కడ ఎలక్ట్రాన్స్ని యాడ్ చేస్తున్నాం. కాబట్టి దీని మాస్ కన్నా తక్కువ ఉంటుంది. అంటే ఒక బాడీ యొక్క మాస్ ఈజ్ రెడ్యూస్డ్. ఎందుకు రెడ్యూస్ అవుతుందమ్మా? బాడీస్ మాస్ ఈజ్ రెడ్యూస్డ్ అంటున్నా. ఎందుకు రెడ్యూస్ అవుతుంది? ఎందుకంటే ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చేసింది. ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చిందంటే మ్యాటర్ బయటకు వచ్చేసింది. ఇక్కడ ఎలక్ట్రాన్స్ యాడ్ చేసాం కాబట్టి మాస్ ఈజ్ ఇంక్రీజ్. ఒక బాడీకి మనం నెగిటివ్ ఛార్జ్ ఇచ్చాము అంటే మీనింగ్ ఏంటి? మాస్ ఇంక్రీజ్ అయింది అని. ఇక్కడ బాడీకి మనం పాజిటివ్ ఛార్జ్ ఇచ్చామంటే ఏంటమ్మా? మాస్ రెడ్యూస్ అయింది అని. బట్ ఈ ఇంక్రీజ్ ఇన్ మాస్, డిక్రీజ్ ఇన్ మాస్ లేదా రిడక్షన్ ఇన్ మాస్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుందమ్మా. ఇట్ ఈస్ ఏమంటారు దాన్ని? నెగ్లిజిబుల్. ఎందుకంటే ఎలక్ట్రాన్ మాస్ చాలా చాలా తక్కువ, 9.1 × 10⁻³ kgs. ఓకే అమ్మా, ఎంతమ్మా మాస్ ఎంత? 9.1 × 10⁻³ kgs. కాబట్టి ఇక్కడ మాస్ అనేది పాజిటివ్ ఛార్జ్ కేసులో తగ్గుతుంది. పాజిటివ్ ఛార్జ్ అంటే ఎలక్ట్రాన్స్ బయటికి తీసాం కాబట్టి తగ్గుతుంది. నెగిటివ్ ఛార్జ్ అంటే ఎలక్ట్రాన్స్ని ఇచ్చాం కాబట్టి పెరుగుతుంది. ఓకే అమ్మా, బట్ ఆ పెరుగుదల తగ్గుదల అనేది నెగ్లిజిబుల్ అనమాట. మాస్ని అక్కడ నెగ్లెక్ట్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే, ఇంకో క్వశ్చన్ అమ్మా, ఈ క్వశ్చన్తో ఆపేద్దాం. కెన్ టూ బాడీస్ ఆఫ్ లైక్ చార్జ్ అట్రాక్ట్ ఈచ్ అదర్? మామూలుగా లైక్ చార్జెస్ రిపెల్, అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్ అని మనం చదువుకున్నాం. ఇక్కడ నేను ఏం క్వశ్చన్ ఏం అడుగుతున్నా అంటే, రెండు బాడీస్ ఉన్నాయమ్మా, రెండిటికి లైక్ చార్జెస్ ఉన్నాయి. సో దీనికి పాజిటివ్ ఛార్జ్ ఉంటే దీనికి కూడా పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఈ రెండు అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఆ రెండు అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే ఉంది. అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందాం, రిపెల్ అవ్వాల్సిన రూలే లేదు. అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి పాజిటివ్ ఛార్జ్ చాలా ఎక్కువ ఉంది అనుకుందాం, దీనికి పాజిటివ్ ఛార్జ్ బాగా తక్కువ ఉంది అనుకుందాం. ఓకే అమ్మా, దీనికి పాజిటివ్ ఛార్జ్ చాలా ఎక్కువ ఉంది, బాగా ఎక్కువ ఉంది. దీనికి పాజిటివ్ ఛార్జ్ చాలా చాలా తక్కువ ఉంది. చూస్తున్నాం కదా, ఫిగర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఎప్పుడైతే ఈ బాడీని ఇక్కడ తీసుకొచ్చానో, ఈ పాజిటివ్ ఛార్జ్ ఓన్లీ పాజిటివ్ ఛార్జ్ ఉంటుందా? ఇంకా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మిగిలినవి కూడా ఉంటాయమ్మా. నెట్ పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంది అంతే, పాజిటివ్ ఛార్జ్ నెట్ ఎక్కువ ఉంది అంతే. ఇక్కడ ఎప్పుడైతే నేను ఈ బాడీని దీని దగ్గర తీసుకొచ్చానో, ఈ పాజిటివ్ ఛార్జ్ని రిపెల్ చేసి ఇటు పక్కకు పంపించేస్తాను. ఓకే అమ్మా, దీంట్లో కొన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రాన్స్ని ఇది అట్రాక్ట్ చేసి
ఒకవైపుకి నెగిటివ్ ఛార్జ్ వచ్చేలాగా చేస్తుంది. ఇది న్యూట్రల్ బాడీకే చేయాల్సిన అవసరం లేదు, ఛార్జర్ బాడీకి కూడా చేయొచ్చు, ఛార్జర్ బాడీకి కూడా అది చేయొచ్చు. ఓకేనమ్మా. సో ఈ కేసులో ఈ రెండు బాడీస్ అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో రెండు సిమిలర్ ఛార్జర్ బాడీస్ అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే ఉందాం. సిమిలర్ ఛార్జర్ బాడీస్ అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే ఉంది. ఇదిగోండి ఈ కేసు. ఓకే. సో రిపల్షన్ అనేది ష్యూర్ టెస్ట్ ఆఫ్ ఇదమ్మా, ఛార్జింగ్ బాడీకి ఛార్జ్ ఉందా లేదా అనేది రిపల్షన్ అనేది. అట్రాక్షన్ అనేది ఎలానే జరగవచ్చు. ఓకేనా. సో ఈ కేసులో సిమిలర్ ఛార్జెస్ ఉన్నాయి, కానీ ఇటు పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇటు పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఈ కేసులో కూడా అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎప్పుడు ఈ ఛార్జ్ బాగా ఎక్కువైనప్పుడు, వెన్ వన్ ఛార్జ్ ఈజ్ మచ్ గ్రేటర్. ఓకే, వెన్ ఛార్జ్ ఆఫ్ వన్ బాడీ అని రాస్తాం. వెన్ ఛార్జ్ ఆఫ్ వన్ బాడీ ఈజ్ మచ్ గ్రేటర్, మచ్ గ్రేటర్. దీనికన్నా బాగా ఎక్కువ ఛార్జ్ ఉన్నప్పుడు ఏం చేస్తుందమ్మా, ఈ పాజిటివ్ ఛార్జ్ని అటు రిపెల్ చేస్తుంది. దీంట్లో ఇంకా ఎలక్ట్రాన్స్ ఉండవా? ఉంటాయమ్మా, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో మిగిలిన ఎలక్ట్రాన్స్కి ఇది అట్రాక్ట్ చేస్తుంది. ఓకే, డెఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్సే కానీ కంప్లీట్గా ఎలక్ట్రాన్స్ లేకుండా ఉండదు కదా, ఎన్నో ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. ఆ ఎలక్ట్రాన్స్ని ఇటు అట్రాక్ట్ చేస్తుంది. దానివల్ల ఇండక్షన్ వల్ల ఈ రెండింటి మధ్యలో అట్రాక్షన్ ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి రెండు సిమిలర్లీ ఛార్జ్డ్ బాడీస్ అట్రాక్ట్ అవుతాయా అంటే, రెండు సిమిలర్లీ లైక్ ఛార్జ్డ్ బాడీస్ అట్రాక్ట్ అవుతాయంటే అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇన్ దిస్ కేస్. ఓకే అమ్మా, రిపలే అవ్వాలని రూల్ లేదు. అయితే రెండు ఎలక్ట్రాన్స్ తీసుకొచ్చాం అనుకోండి, రెండు సిమిలర్ ఛార్జెస్ తీసుకొచ్చాం, అప్పుడు రిపల్షన్ ఉంటుంది, జనరల్గా రిపల్షన్ ఉంటుంది. అయితే ఇటువంటి కేసెస్లో మనకి అట్రాక్షన్ ఉండే ఛాన్స్ కూడా ఉంది. ఓకే అమ్మా, సరే ఇంక ఇక్కడతో వీడియో ఎండ్ చేద్దాము. ఆల్రెడీ 1 hour అయి ఉంటుంది వీడియో, నాకు తెలిసి 1 hour ఆడిసింది. ఇంట్రడక్షన్ వీడియో. ఓకే అమ్మ, ఇది 99th వీడియో అమ్మ. నెక్స్ట్ 100th వీడియో కూడా మనం చేద్దాం. ఓకే, 100th వీడియో ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ చేద్దాం, ఏదో చేద్దాం లేండి, ఆ టైంకి ఏది కుదిరితే అది. ఓకే రైట్, సరే అమ్మా, బాగా చదవండి. ఇంకా థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. అమ్మ చూడండి, నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు అమ్మ. ఇన్స్టాగ్రామ్లో ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్ అని చెప్పి హ్యాండిల్ ఉంది. అంతేకాకుండా ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది, దాన్ని కూడా లైక్ చేయండి. ఫేస్బుక్ పేజ్ పేరు కూడా ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. ఓకే అమ్మ, సో ఇక్కడతో ఆపుదాం ఇంకా వీడియో.